రావు గారు పుష్పాలంకరణ చేస్తున్నారు. 5 నిమిషాల్లోనో 2 నిమిషాల్లోనో చెప్పేది కాదు, కానీ సమయాభావం వల్ల దాన్ని మరింత కుదించి, లతాదిత్య గారు అమెరికాలోనే పుట్టి పెరిగి అక్కడే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. అలాగే సంస్కృతంలో కూడా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టాన్ని పుచ్చుకున్నారు. కౌటిల్యుని అర్థశాస్త్రంపై థీసిస్ చేశారు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్. వీరు 16వ ఏటనే వారి మొదటి అవధానాన్ని చేశారు. అలాగే 19 ఏటనే వారి మొదటి శతావధానాన్ని చేశారు. వారు సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులు రెండిట్లోనూ. ఏంటి ఎందుకు చెయ్యు? రామాయణ భాగవత భగవద్గీత ఇత్యాది పురాణాలపై చాలా ప్రవచనాలు చేశారు. లక్ష్మీ నృసింహస్వామిపై శతకాలు రచించారు, ఖండకావ్యాలు రచించారు సంస్కృత ఆంధ్ర భాషల్లో. అలాగే 33వ జగద్గురులు శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారిపై అభినవ శంకర విజయం అనే మహాకావ్యాన్ని రచించారు. ఇప్పుడు వారు సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపమైన శ్రీ సన్నిధానం విజయశేఖర భారతీ స్వామివారి వద్దనే శాస్త్రాధ్యయనం చేస్తున్నారు. విద్యల్లో కల్లా విద్య ఆత్మవిద్య, గురువుల్లో కల్లా గురువులు మన శృంగేరి జగద్గురువులు. సో ఈ భూమండలంలోనే ఉత్తమమైన విద్య ఈ భూమండలానికే జగద్గురువులైన విజయశేఖర భారతీ స్వామివారి దగ్గర నేర్చుకుంటున్న బ్రహ్మశ్రీ గన్నవరం లలితాదిత్య గారు మరొక్కసారి మన నగర వాసుల తరఫున సాదర స్వాగతం పలుకుతూ, వారికి నమస్కారాలు అర్పిస్తూ, వారిని ఇక్కడికి పంపించిన జగద్గురువులకి మరొక్కసారి వారి పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, అయ్యా నేటి ప్రవచనం ప్రారంభించవలసిందిగా మనం. శ్రీగురుభ్యో నమః. శారదాం చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చర్ష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శాస్త్రాబ్ధిపారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీభారతీతీర్థగురుం భద్రౌఘదాయకం. శృతిసారవిదం శాంతం శిష్యవాత్సల్యశేవధిం బ్రహ్మనిష్టం భజే భక్త్యా విధుశేఖరభారతీం. పరస్పరతపస్సంపత్ఫలాయిత పరస్పరౌ ప్రపంచమాతాపితరౌ ప్రాంచౌ జాయాపతిస్తుమః. క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా. ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాన్నః పురమథితురాహో పురుషికా. సౌందర్యలహర్యే సర్వమంగళదాయినే శంకరాచార్యవర్యాయ యతిరాజాయ తే నమః. ఉభయ జగద్గురువుల పాదపద్మాలకు సభక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ, జగద్గురువులైన శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 12 శతమానాలకు పూర్వం కాలటిలో అవతరించి 32 ఏళ్ల వారి జీవితంలో ఎన్నో అతిమానుషమైన కార్యాలను వారు సాధించారు. వారి యొక్క తపశ్శక్తి ఎటువంటిది అనేది మనం అంచనా వేయడానికి వారు ఆ కాలంలో చేసిన కార్యాల యొక్క వ్యాప్తిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక చిరు ఉదాహరణ ఇవ్వాలంటే, ఈరోజు మనం ఏమైనా సంస్థ పెట్టినా, ఏమైనా కంపెనీ పెట్టినా, ఏమన్నా ఒక సంఘాన్ని తయారు చేసినా, అది 5 ఏళ్ళుంటే సంతోషం, 25 ఏళ్ళుంటే మహాసంతోషం, 50 ఏళ్ళుంటే పండగ చేసుకుంటారు, 100 ఏళ్ళు ఉన్నాయంటే
కొత్త విషయం కాదు. మనకి రుద్రంలోని అస్మిన్ గ్రామే అనాతురం రుద్రపాఠం చేసేటప్పుడు ఈ గ్రామంలో ఉండేవాళ్ళు, ఈ నగరంలో ఉండేవాళ్ళు, ఈ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అందరూ బాగుండాలి అనే ప్రార్థన ప్రతి ఒక్క వేద పన్నంలోనూ ప్రతి వేద సూక్తంలోనూ మనకు కనపడుతూ ఉంటుంది. అటువంటి దృష్టితో వారు ఎన్నో దేవాలయాలను సంస్కరించారు. ఎక్కడెక్కడైతే తామసమైన ఆచారాలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఆపజేసి అక్కడ సాత్వికమైన ఆరాధనా విధానాలను వారు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈనాడు మనం సౌందర్య లహరి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం అఖిలాండేశ్వరిని, కాంచీపురాన్ని స్మరించుకోవాలి. అక్కడ అఖిలాండేశ్వరి అత్యంత ఉగ్రరూపంతో ఉన్నప్పుడు అక్కడ తాటంక ప్రతిష్ఠ చేసి అమ్మవారిని సౌమ్య రూపంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా మనకి మాధవీయ శంకర దిగ్విజయంలో ఈ ఐతిహ్యం కూడా వస్తుంది. అక్కడ కాంచీపురంలో చాలా ప్రాచీన కాలం నుండి శక్తి కేంద్రం, అది శక్తిపీఠం. అది అక్కడ కూడా ఆచారాల్లో ఏవో అస్వారస్యమైన అంశాలు కలిసినప్పుడు అక్కడ కూడా వాటిని తొలగించి అక్కడ సాత్వికమైన సమయాచారం ప్రకారం అక్కడ ఆరాధనను ప్రవేశపెట్టి అక్కడ స్వయంగా వారు శ్రీచక్రాన్ని స్థాపన చేసి అక్కడ కూడా అమ్మవారి యొక్క సాన్నిధ్యానికి మరింత బలాన్ని చేకూర్చారు. సరే, మనకు ఎలాగో శృంగేరి క్షేత్రంలో వారే స్వయంగా అక్కడ కూడా వారు శ్రీచక్రాన్ని వారు విరచించి విలిఖించి దానిపై త్రిపుర సుందరి స్వరూపమైన శారదామ్మను ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ పోయే సౌందర్యలహరి స్తోత్రానికి అధిదేవత ఎవరంటే లలితా త్రిపుర సుందరి. ఆ దేవత ఎవరు ఏమిటి అనేది మనం సొంత మాటల్లో చెప్పాల్సిన అవసరం లేకుండా భగవత్పాదుల శ్లోకాల ద్వారానే మనం చూద్దాం. అయితే అక్కడ ఒక విషయం ఏంటంటే, మనం శంకర మఠంలో ఉన్నాము, అమ్మవారు మనకి సమీపంలోనే ఉన్నది. శృంగేరిలో శారదాంబ అంటే త్రిమూర్తులలో ఒకళ్ళ పత్ని మాత్రమే కాదు. అక్కడ శారదాంబని శ్రీచక్రం మీద పెట్టి ఉన్నారు కాబట్టి అక్కడ ఆరాధనా విధానాలు, పూజా పద్ధతులన్నీ కూడా లలితా త్రిపుర సుందరి యొక్క పూజా విధానాలు. అక్కడ మధ్య మధ్యలో ఉపచారాలు చేసేటప్పుడు భగవత్పాదులు దేవీ చతుషష్ఠి ఉపచార స్తోత్రం అని చెప్పి ఒకటి వ్రాశారు. మధ్య మధ్యలో ఆ శ్లోకాలు వాడతారు. ఆ మంత్ర పద్ధతి అంతా కూడా శ్రీ విద్యా పద్ధతిలోనే అక్కడ ఆరాధన అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజుల విశేషమైన సందర్భాల్లో సరస్వతి మంత్ర పూర్వకముగా పూజ జరుగుతుంది. కానీ అక్కడ కూడా మనం చెప్పేది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత్యాత్మిక అయిన శారదా పరమేశ్వరి అని. అది శృంగేరిలో అయినా అంతే, మన శృంగేరి మఠం యొక్క కేంద్రాల్లో ఎక్కడైనా కూడా అమ్మవారిని పూజించినా అక్కడ కూడా ఇదే ఆచారాన్ని మనం పాటిస్తూ ఉన్నాము. కాబట్టి ఇటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు అటువంటి దేవాలయ సంస్కరణ కూడా చేశారు. ఎన్నో గ్రంథాలను విరచించారు. పండితులకు ఉపకారకమైన భాష్యాలు మాత్రమే కాక వేదాంత జిజ్ఞాసులకు ఎంతో ఉపయోగకరమైన ప్రకరణ గ్రంథాలు మాత్రమే కాక సర్వజన ఉపాదానయోగ్యమైన స్తోత్రవాంగ్మయాన్ని కూడా భగవత్పాదులు విరచించారు. ఇది నిజానికి ఇది కూడా వారి యొక్క దూరదృష్టికి ఒక సంకేతం. ఎందుకంటే వారి యొక్క అవతార లక్ష్యం ఏమిటి అని చెప్పంటే తత్వస్థాపన, వేదాంతాల యొక్క నిజస్వరూపమైన అద్వైత సిద్ధాంతాన్ని ఈ దేశంలో, ఈ ఆర్యావర్తంలో ఉండే ప్రతి ఒక్క ఆస్తికుడికి అందజేయడమే భగవత్పాదుల యొక్క అవతార కార్యం. అయితే ఏమిటంటే సమాజం కూడా మూడు రకాలుగా ఉంటుంది. ఏమీ తెలియని వాళ్ళు, మొత్తం తెలిసిన వాళ్ళు, కొంత మధ్యలో ఏమీ తెలియదనడానికి లేదు, అయితే వాళ్ళకి అన్నీ తెలుసు అని చెప్పడానికి లేదు. ఒక విషయం అంటే ఇది ఆధ్యాత్మిక విషయాన్ని పక్కన పెట్టండి, మార్కెటింగ్ అనుకోండి పోనీ. ఒక విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలంటే కావాల్సినది ఏమిటి? ముందు మనం ఒప్పించాల్సింది ఎవరిని అంటే పండిత వర్గాన్ని. ఆ విషయంలో బాగా నిష్ణాతులైన వాళ్ళని మనం ముందు ఒప్పించాలి. అది భాష్య రచన ద్వారా, వాదాల ద్వారా చేశారు. పండిత వర్గం యొక్క సమ్మతిని పొందారు వారు. దాని తరువాత ఏం చేశారంటే, ఒక విషయం పండిత వర్గానికి కొద్ది మందికి మాత్రమే పరిమితమైతే సరిపోదు, అందరికీ కూడా దాంట్లో ఏదో ఒక ఉపయోగం ఉండాలి. అందుకనే ఏం చేశారంటే ప్రకరణ గ్రంథాలు. ఎవరైతే వాళ్ళ జీవితం మొత్తం వేదాంత సాధనకి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండరు, అలా అని చెప్పి మాకు వేదాంతం సుతరాము అక్కర్లేదు అనే పరిస్థితిలోనూ లేరు. కాబట్టి రిక్రియేషనల్గా, అమెచ్యూర్గా ఉండే వాళ్ళకి ఒక ఉపోద్బలకం ఉండాలి. అదే ఈ ప్రకరణ గ్రంథాలు. అక్కడ కూడా చాలా సమయం ఉండే వాళ్ళకి ఉపదేశ సహస్రి, అస్సలు సమయం లేని వాళ్ళకి ఏకశ్లోకి, అంత విస్తారమైన సెలక్షన్ మనకి ఇచ్చారు భగవత్పాదుల వారు. అదీగాక ఇట్లాంటి వాళ్ళకు కూడా కాక ఇటువైపు పెద్ద దృష్టి లేని వాళ్ళకు కూడా ఈ దృష్టి కలిగించాలి. అది మూడో విషయం. ఈ విషయం మీదనే బతికే వాళ్ళకి సమ్మతి అనేది ఒకటి. రెండవది ఏమిటంటే దీని మీద జీవితం మొత్తం పెట్టకపోయినా కూడా దీని మీద కొంత అభిరుచి ఉండే వాళ్ళకి ఇది. మూడో వాళ్ళు ఎవరంటే అసలు దీని గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు. వాళ్ళకి పోనీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదని చెప్పి వాళ్ళని వదిలేయడానికి లేదు. వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా సన్మార్గాన్ని చూపించాలి.
దానికోసం ఏం చేశారంటే స్తోత్ర వాంగ్మయాన్ని వ్రాశారు. ఎందుకంటే వేదాంత దృష్టి, తత్వదృష్టి అందరికి ఉంటుందో లేదో మనం చెప్పలేం. ఈ దేశంలో ఇంచుమించుగా జీవలక్షణం ఏంటంటే భగవద్భక్తి, పాపభీతి అనేది ఉండనే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అద్వైత తత్వాన్ని తెలుసుకుందాం, ఆ జీవబ్రహ్మైక్యం ఏందో తెలుసుకుందాం అనే దృష్టి లేకపోయినప్పటికీ వాళ్ళ కనీసం దేవుడికి దండం పెట్టుకుందాం అనే కనీసపు ఆకాంక్ష ఉంటుంది. కాబట్టి వాళ్ళకి దాన్ని చేసే వ్యాజంతో, వాళ్ళకి భగవత్ ప్రార్థనను చేయించే వ్యాజంతోనే వాళ్ళకి అద్వైత తత్వాన్ని చెప్పించేయాలి. కాబట్టి ఎలాగా అంటే హరిమీడేస్తవము అని ఉంది. విష్ణు భక్తి ఉండే వాళ్ళందరూ కూడా దాన్ని చదవడం మొదలు పెడతారు. వాళ్ళకి ఎప్పటికో అప్పుడు దీని యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందా అని చెప్పి వాళ్ళకి బుద్ధి ఎప్పటికే పుడుతుంది. అప్పుడు వాళ్ళు దాంట్లో అర్థాన్ని చూశారంటే దాంట్లో ఉండేది తమ్ సంసారధ్వాంత వినాశం హరిమీడే, సంసారాన్ని సమూలంగా పెకలించే ఆ పరమాత్మని నేను స్తోత్రిస్తున్నాను. ఆ స్తోత్రంలో ఆ పరమాత్మ అంటే ఎవరు, అతని స్వరూప స్వభావాలు ఏమిటి, సంసారం అంటే ఏమిటి, అదంతా కూడా దాంట్లో ఉంది. ఏ స్తోత్రం, భగవత్పాదుల యొక్క ఏ స్తోత్రం తీసుకున్నా కూడా మీకు ఈ రెండు ప్రయోజనాలు లేకుండా ఉండదు. కాబట్టి అటువంటి స్తోత్రవాంగ్మయమును కూడా విరచించి భగవత్పాదులు సకల జనులకు కూడా ఎంతో ఉపకారాన్ని చేశారు. అందులో మరొక కోణం ఉంటుంది వారి కొన్ని స్తోత్రాల్లో. దేవతను ఉపాసించడము అనేది ఎంతో ముఖ్యమైన విషయం. దేవత ఉపాసన అనేది మామూలుగా దండం పెట్టుకోవడం వేరు, ఉపాసన అనేది చేయడం వేరు. ఉపాసన అనే పదానికి కూడా ఒక ప్రత్యేకమైన బలం ఉన్నది. మామూలుగా పూజలు ఆరాధనలు వేరు, ఉపాసన అనే పదానికి ఉండే ఒక బరువు, ఒక గౌరవం వేరు. ఎందుకంటే ఇది భగవత్పాదులు కూడా తైత్తిరీయ భాష్యంలో రాస్తారు. ఉపాసన అంటే ఏమిటంటే రెండవ ఆలోచన లేకుండా ఒకటే దాని గురించి ఆలోచించడం, ఇది కూడా బహుదీర్ఘకాలం దాని గురించి ఆలోచించడం. అక్కడ ఉదాహరణలు ఇచ్చారు. రాజానం ఉపాస్తే, గురుముపాస్తే అని సంస్కృత భాషలో రెండు ప్రయోగాలు ఉన్నాయి. సేవకుడు రాజును ఉపాసిస్తున్నాడు, శిష్యుడు గురువుని ఉపాసిస్తున్నాడు. ఈ ప్రయోగాలకు అర్థం ఏంటంటే ఏదో ఒక రోజు గురుగారి దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టేసి వెళ్ళేవాళ్ళని అతను గురువుగారిని ఉపాసిస్తున్నాడు అని చెప్పి మనం గురువుగారి దగ్గరే ఉండి ఎల్లప్పుడూ గురుగారి సేవనే చేసుకుంటూ గురుగారు తప్ప రెండు ఆలోచన లేకుండా ఉండేవాడిని వీడు గురువుపాసన, ఆచార్యోపాసన చేస్తున్నాడు అని చెప్పి మనం అంటాం. కాబట్టి ఈ ఉపాసన అనేది కూడా దానికి దారి తీయాలి అనే దృష్టితో భగవత్పాదులు అందరికీ కూడా ఉపాసనని తేలిక చేయడానికి ఒక మార్గాన్ని అవలంబించారు. అదేమిటంటే మంత్రజపం. వారి యొక్క ఉపాసనా సంప్రదాయాలు ఎలాగో ఉన్నాయి. భారతదేశంలో నరసింహోపాసన కానీ, శ్రీవిద్యోపాసన కానీ, దక్షిణామూర్తి ఉపాసన కానీ, గణపతి ఉపాసన కానీ, భగవత్ సంప్రదాయంలో అన్ని ఉపాసనలు విస్తరిస్తూ వచ్చాయి. అయితే ఏమిటంటే ఈ మంత్రాలను స్వీకరించడానికి, ఈ మంత్రాలను చేయడానికి చాలా నియమాలు నిష్టలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడెక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ నియమాలు ఉంటాయి. మా మతంలో ఏ నియమాలు లేవు అంటే అక్కడ శక్తి కూడా లేదు అని చెప్పి అర్థం. ఎక్కడైతే కరెంట్ ఉంటుందో అక్కడ కరెంట్ తీగ చుట్టూరు మనం ప్లాస్టిక్ పెట్టాల్సిందే, అది దానికి పనిచేసేవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎక్కడెక్కడైతే మనం శక్తితో ఆడుకుంటామో ఆడుకోవడానికి లేదు, ఎక్కడెక్కడైతే మనం శక్తితో మనం వ్యవహరిస్తూ ఉంటామో అక్కడంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మడి, ఆచారం, శౌచం, సదాచారం ఇవన్నీ చెప్పేది. కాబట్టి అందరికీ కూడా దీన్ని పూర్ణంగా చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏమిటంటే మంత్రజపము చేయించాలి. మంత్రజపం చేయించేటప్పుడు మాత్రం ఆ మంత్రజపం యొక్క అనుష్ఠానంలో ఉండే క్లేశం లేకుండా ఆ మంత్రజపం చేయించాలి. దీనికి భగవత్పాదులు ఏం చేశారంటే ఆ మంత్రాలనే స్తోత్రాల్లోనే చూపించేశారు. ఉదాహరణకి మనకి దక్షిణామూర్తి వర్ణమాల స్తోత్రం అని చెప్పి ఉంది. ఆ మేధా దక్షిణామూర్తి యొక్క మంత్రం చాలా ప్రధానమైన మంత్రం. జగద్గురు పరంపరలో కూడా ఉపాసనలో, అనుష్ఠానంలో ఉండే చాలా ప్రధానమైన మంత్రం ఆ మేధా దక్షిణామూర్తి మంత్రం. అయితే చెప్పినట్లు ఇప్పుడు దానికి ఉపదేశాలు ఇవి చాలా నియమాలు ఉన్నాయి. అవన్నీ లేకుండా ఈ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే ఈ స్తోత్రాన్ని పారాయణ చేసిన వాళ్ళకి ఆ మేధా దక్షిణామూర్తి మంత్రం జపం చేసిన ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ఆ ఒక్కొక్క శ్లోకం యొక్క మొదటి అక్షరంగా భగవత్పాదుల వారు ఆ మంత్రం యొక్క ఒక్కొక్క అక్షరాన్ని పెట్టారు. కాబట్టి ఆ మంత్రాన్ని జపం చేసిన ఫలితము వచ్చింది. ఆ మంత్రం యొక్క అనుష్ఠానానికి కావాల్సిన జీవన శైలిలో ఉండే క్లేశాలు కూడా కొన్ని తగ్గించినట్టు అయింది. కాబట్టి ఈ రకంగా కూడా భగవత్పాదులు చాలా స్తోత్రాలను వ్రాసి ఉన్నారు. మీరందరూ ఇప్పటికీ చాలామంది పారాయణ చేస్తుంటారు. కళ్యాణ వృష్టిస్తవం జగద్గురుల యొక్క ఆదేశం మేరకు చాలామంది గత ఏడాదిలో దాన్ని పారాయణ చేసి ఉన్నారు. ఆ కళ్యాణ వృష్టిస్తవంలోనే మొదటి అక్షరాలన్నీ కూడా ఆ శ్రీవిద్యా పంచదశి మంత్రం యొక్క అక్షరాలన్నీ. కాబట్టి పంచదశి మంత్రానికి దానికి ఇంకో అక్షరం చేరిస్తే ఆ షోడశి మంత్రానికి చాలా నియమాలు ఉన్నాయి. అందుకనే శాస్త్రంలో కూడా ఒక మాట ఉంది,
రాజ్యం దేయం శిరోదేయం నదేయా షోడశే పర. రాజ్యం ఇస్తే ఇచ్చేయండి, కావలసి వస్తే మీ శిరస్సుని కూడా ఇచ్చేయండి, ఈ మంత్రాన్ని మాత్రం తేలిగ్గా ఇవ్వద్దు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అటువంటి మహామంత్రాన్ని సర్వజనులకు అందించడం ఎలాగా అనే విషయాన్ని ఆలోచించి భగవత్పాదుల వారు చక్కగా ఈ స్తోత్రంలో దాన్ని నిక్షేపం చేశారు. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఈ సౌందర్యలహరి స్తోత్రంలో కూడా ఇటువంటి మంత్ర రహస్యాలు చాలా ఉన్నాయి. అయితే ఏమిటంటే మనకి సమయాభావం ఉన్నది. ఈ సమయాభావానికి 2 కారణాలు. నేను ఆలస్యంగా వచ్చిన విషయం పక్కన పెట్టినా కూడా ఈ సౌందర్యలహరి యొక్క బరువు ఎటువంటిదంటే దీని మీద 7 రోజులు మాట్లాడినా కూడా అది సమయాభావమే అవుతుంది. కాబట్టి ఉన్న గంటంబావు సేపట్లో సౌందర్యలహరిలో భగవత్పాదులు ఎన్నెన్ని కోణాలు నిక్షేపించారో, ఎన్నెన్ని విషయాలను పెట్టారో, ఎన్నెన్ని రకరకాల దృష్టికోణాలని నుండి భగవత్పాదులు అమ్మవారు దీన్ని కీర్తించారో మనం స్థాళీపులాకన్యాయంగా మనం చూడబోతున్నాము. ముందు అసలు ఈ దేవత ఎవరు, ఈ స్తోత్రంలో స్తుతింపబడిన దేవత యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి అనే ప్రశ్నకి భగవత్పాదులు మొదటి శ్లోకంలో ఒకటి, చివరిలో వచ్చే శ్లోకంలో ఒకటి, ఈ 2 శ్లోకాలు మనకి ఈ దేవత అంటే ఎవరో చెప్పారు. మొదటిది ఏమిటంటే శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతః త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఈ రెండో భాగం ద్వితీయార్థం చాలా తేలికైన విషయమే. ఇంత గొప్పదానివైన నిన్ను స్తోత్రించాలంటే తప్పకుండా పురాకృత సుకృతం అనేది ఉండాలి, పూర్వపుణ్యం అనేది ఉండాలి. ఇది మామూలు మాట. అయితే నీ స్వరూపం ఏమిటి అనేది ఆ మొదటి 2 పాదాలు పెట్టున్నారు. ఈ మొదటి 2 పాదాలు స్థూలంగా చూస్తే చాలా అపార్థం కనపడుతుంది, దాన్ని జాగ్రత్తగా చూస్తేనే అసలు అర్థం తెలుస్తుంది. చెప్పింది ఏమిటంటే శివశక్త్యా యుక్తో యది, శివుడు అమ్మవారితో కూడుకొని ఉంటే అప్పుడు ప్రభవితం శక్త. ప్రభవితం అంటే చేతనవుతాడు, సమర్థుడవుతాడు అని చెప్పి అర్థం. శివుడు అమ్మవారితో ఉంటేనే సమర్థుడవుతాడు, లేకపోతే స్పందితుమపి న కుశల, రెప్పార్పడానికి కూడా అశక్తుడు శివుడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇది విధంగానే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. శివుడు అంటే పరమాత్మకి శక్తి లేకపోవడం అనేది ఉంటుందా? పరమాత్మ చేతగాని వాడు అనే మాట ఎప్పటికైనా కుదురుతుందా? అసలు ఈశ్వర శబ్దానికే సమర్థుడు అని అర్థం, ప్రభువు అని చెప్పి అర్థం. కాబట్టి ఏమిటిది, ఇది చాలామందికి ఇది ఒక సందేహం. శ్రీ విద్యలో ముఖ్యంగా ఇది ఒక సందేహం. మనం పరమాత్మని అమ్మవారిగా పెట్టుకున్నాము, మరి అప్పుడు శివుడి పరిస్థితి ఏమిటి? ఎందుకంటే మనం పరమాత్మని శ్రీమన్నారాయణగా పెట్టుకున్నప్పుడు భగవంతుడు నారాయణుడు, ఆయన యొక్క శక్తి లక్ష్మీదేవి, సరిపోయింది. మనం భగవంతుడిని శివుడిగా పెట్టుకున్నప్పుడు పరమాత్మ శివుడు, ఆయన యొక్క అర్ధాంగి, ఆయన యొక్క శక్తి, ఇది కూడా స్పష్టంగానే ఉంది. మరి అమ్మవారిని పరమాత్మగా పెట్టుకున్నప్పుడు భర్త అప్పుడు ఏమవుతారు అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే అదే మనకి శ్రీ విద్యలో సమయాచారము అని చెప్పారు. ఈ సమయాచారం అంటే ఏమిటంటే శివుడు శక్తి వేరు కాదు అనే సిద్ధాంతం. సమం ఏతి, ఆ 2 కూడి రావడం. మన సమేతము అని అంటుంటాం కదా పదం, సమేతము అని. ఆ సమేతం యొక్క రూపాంతరమే ఈ సమయము అనేది. శివశక్తులు విడివిడిగా ఉండరు, ఏకరూపంగా ఉంటారు అనే విషయమే మనకి సమయాచారంలో చెబుతున్నది. అయితే మరి ఇక్కడ పరిస్థితి ఏమిటి? ఇక్కడ శివుడు శక్తుడు కాడు అంటే ఇక్కడ మనం పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. పరమాత్మకి 2 స్వభావాలు ఉన్నాయి, 2 లక్షణాలు ఉన్నాయి. వాటిల్నే శాస్త్రంలో స్వరూప లక్షణము, తటస్థ లక్షణం అని చెప్పి అన్నారు. స్వరూప లక్షణం అంటే రెండో దాని యొక్క అపేక్ష లేకుండా పరమాత్మని చెప్పండి అని చెప్పంటే పరమాత్మను ఎలా నిర్వచిస్తాం. తటస్థ లక్షణం అంటే జగద్దృష్ట్యా, జగత్తు యొక్క అపేక్షను పెట్టుకున్నప్పుడు పరమాత్మను ఎలా నిర్వచిస్తామని చెప్పి. జగత్తుతో ఏమాత్రం సంబంధం లేనప్పుడు పరమాత్మ యొక్క నిర్వచనం ఏమిటంటే సత్యం, జ్ఞానం, అనంతం, సచ్చిదానందము, నిర్గుణము, నిష్క్రియము. ఇది పరమాత్మ యొక్క అసలైన స్వరూపం. అయితే పరమాత్మ ఎప్పుడు అట్లానే ఉంటాడంటే ఎప్పుడు అట్లా కనపడ్డు మనకి. ఎందుకంటే ప్రపంచం అనేది ఉంది, పరమాత్మ దాన్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి తటస్థ లక్షణం అంటే ప్రపంచ దృష్ట్యా పరమాత్మ యొక్క స్వభావం ఏమిటంటే ఈ సమస్త ప్రపంచానికి సృష్టి స్థితి లయలను చేసే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఇది తటస్థ లక్షణం. ఈ 2 కూడా విరుద్ధ లక్షణాలు కావు. ఎందుకంటే పరమాత్మకి స్వాభావికమైన శక్తి ఒకటి ఉంది. దీన్ని ఉపనిషత్తులో కూడా స్వాభావికి జ్ఞానబల క్రియాచ, దేవాత్మశక్తి
అని చెప్పి అక్కడ చెప్పి స్వాభావికే జ్ఞానబల క్రియాచ, పరమాత్మకి స్వాభావికమైన శక్తి ఒకటి ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచో వచ్చిన శక్తి కాదు, పరమాత్మకి ఎప్పటి నుంచి ఉన్న శక్తే. ఆ శక్తికి శక్తి కలిగిన వాడికి భేదం లేదు అనేది మన సిద్ధాంతం. అంటే ఇది ఎట్లాంటిది అంటే అగ్నికి వేడికి తేడా లేదు అని చెప్పినట్టుగా, సూర్యుడికి ప్రకాశానికి తేడా లేదు అని చెప్పినట్టుగా, సూర్యుడిని తీసేస్తే ప్రకాశము లేదు, సూర్యుడి కంటే వ్యతిరిక్తమైన ప్రకాశము లేదు, ప్రకాశం ఉందంటే అది సూర్యుడి ప్రకాశమే అవుతుంది. అదే రకంగా శివుడు శక్తి అనేది ఈ రెండు వేరువేరు పదార్థాలు కావు. అయితే అదేమిటంటే దృష్టితో తేడా. ఎప్పుడైతే మారని సత్యంగా మనం చూస్తామో అది శివుడు. శివుడు ప్రపంచంగా మారి ప్రపంచాన్ని నడుపుతున్నప్పుడు అది శక్తి. ఇంతవరకే తేడా తప్ప రెండిట్లో పెద్ద తేడా లేదు. దీన్నే భగవత్పాదులు మధ్యలో ఉండే మరొక శ్లోకంలో చెప్పారు. మనం ఈ శ్లోకాన్ని పూర్తి చేసి అక్కడికి వెళ్దాం. కాబట్టి ఏతావత ఇక్కడ చెప్పేది ఏమిటంటే శివుడు శక్తిని ప్రయోగిస్తే తప్ప ప్రపంచ వ్యవహారం సాగదు. శివుడు శక్తిని ప్రయోగించకుండా ఆత్మారాముడై ఉన్నప్పుడు ప్రపంచంతో అసలు సంబంధమే లేదు. అందుకనే శివుడికి 2 రూపాలు ఉంటాయి. ఉంటే యోగ స్థితిలో ఉంటాడు, లేదా నటరాజుడిగా తాండవం ఆడుతుంటాడు. ఆయన ఎప్పుడైతే శక్తిని ప్రయోగించతలిచాడో అప్పుడు ఆయన తాండవమూర్తి అయి ఒక్కొక్క కదలికతో ఒక్కొక్క ప్రపంచం యొక్క కదలికను చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తన యొక్క శక్తిని ఉపసంహరించి నిర్గుణ స్థితిలో ఉంటాడో అప్పుడు ధ్యానమూర్తిగా ఏమాత్రం కదలిక లేకుండా ఉంటాడు. కాబట్టి శివుడు అమ్మవారితో కూడుకున్నప్పుడు సమర్థుడు అని చెప్పంటే శివుడు శక్తిని ప్రయోగించినప్పుడే ప్రపంచ వ్యవహారం అనేది సాగేది. శివుడు శక్తిని ప్రయోగించకపోతే ప్రపంచ వ్యవహారం లేకుండా నిర్గుణ స్థితిలో ఉండిపోతాడు అనేది ఈ శ్లోకానికి అర్థం. మరి ఈ శివశక్తుల యొక్క సంబంధం ఎటువంటిది అనే విషయం ఇప్పుడు అనుకున్నట్లుగా మారని సత్యము శివుడు, ఆ సత్యం యొక్క అభివ్యక్తి అమ్మవారు అనే విషయాన్ని చెప్తూ అక్కడ మరొక శ్లోకం ఉంది. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపః త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే అని. దీంట్లో చెప్పేది ఏమిటంటే అమ్మవారికి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి పరిణత రూపము, ఒకటి సహజమైన రూపము అని చెప్పి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మాట్లాడుకునేటప్పుడు మీరు మనసులో పెట్టుకోవాల్సింది ఏమిటంటే నేను శివుడు అన్న అమ్మవారన్న ఇంకా వేరే పదార్థం కాదు. నేను శివుడు అన్న అమ్మవారన్న మనం మాట్లాడుకునేది ఒకటే పరమాత్మ గురించి. కాబట్టి మీరు దీన్ని మనసులో పెట్టుకుంటే మనకు వచ్చే గంట చాలా తేలిగ్గా సాగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే అమ్మవారికి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి పరిణత రూపము అని ఒకటి, త్వయి పరిణతాయాం, నువ్వు పరిణామము చెందినప్పుడు అనేది ఒక రూపం. రెండవది ఏంటంటే చిదానంద ఆకారం, నీ స్వస్వరూపం అనేది చిదానందం. ఈ పరిణామం చెందినప్పుడు అమ్మవారు ఎలా పరిణమిస్తుంది అంటే మనస్సు నువ్వే, వ్యోమ ఆకాశము నువ్వే, మరుదసి వాయువు నువ్వే, మరుత్సారథి వాయువు యొక్క చిలికాడైన అగ్ని, త్వం ఆపః నీరు నీవే, త్వం భూమి పృథివీ నీవే, త్వయి పరిణతాయాం నహి పరం. ఈ పరిణామాల కంటే వ్యతిరిక్తమైన పదార్థం ఇంకోటి లేదు. మనస్సు పంచభూతాలు వీటికంటే వేరే పదార్థము లేదు. ఇవన్నీ కూడా నీ స్వరూపాలే. ఇది ఒకటి. రెండవది ఏంటి, త్వమేవ స్వాత్మానం చిదానందాకారం పరిణమయితుం విశ్వపుష, నీ స్వాత్మాకారం ఏంటి, చిదానంద స్వరూపం. నువ్వు దీన్ని పరిణామం చెందజేసినప్పుడు ఇది పంచభూతాలుగా మనస్సుగా వీటిలన్నిటిగా వ్యక్తమవుతుంది. ఇది ఎటువంటిది అని చెప్పడానికి మనకి ఉపనిషత్తులో ఒక ఉదాహరణ ఇచ్చారు. యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామోషధయ సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతి ఇహ విశ్వం అని. అక్షరమైన పరమాత్మ నుండి విశ్వం ఎలా పుడుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. యథా ఊర్ణనాభి సృజతే గృహ్ణతే చ. ఊర్ణనాభి అంటే సాలిపురుగు, సాలీడు. అది ఎలాగైతే తన నుండి ఆ గూడును సృజిస్తుంది, మళ్ళీ తనే దాన్ని మింగేస్తుంది. ఇప్పుడు ఈ సాలెపురుగు 2 విధాలుగా ఆ గూడికి కర్త అవుతుంది. మనకి దీన్నే శాస్త్రంలో నిమిత్త కారణం, ఉపాదాన కారణం అని చెప్పన్నారు. ఇంగ్లీష్లో ఇంటెలిజెంట్ కాజ్, ఎఫిషియెంట్ కాజ్ అని చెప్పి అంటారు. ఏ పని జరగాలన్నా కూడా 2 ఉండాలి. ఒకటి ముడి సరుకు, ఒక ఇల్లు కట్టాలంటే రాళ్ళు, సిమెంటు, గట్రా ఇవన్నీ ఉండాలి. అలాగే వాటిలన్నింటినీ సంయోజన చేసి తయారు చేసి తెలివైన ఒక పదార్థం ఉండాలి, చేతనమైన పదార్థం ఒకటి ఉండాలి. కాబట్టి ఏ పనికైనా 2 కారణాలు. ఒకటేమిటంటే ఆ ముడి సరుకు ఒక కారణం అవుతుంది. అదేవిధంగా దానిని
ఆలోచించి దాన్ని నడిపించే ఒక చేతమైన వ్యక్తి ఒక కారణంగా ఉంటుంది. లోకంలో పరిస్థితి ఏమిటంటే ఈ నిమిత్త కారణము నిమిత్త కారణం అంటే ఈ చేతనమైన కారణం, ఉపాదాన కారణం అంటే ముడి సరుకు. లోకంలో పరిస్థితి ఏమిటంటే ఎప్పుడు కూడా ఈ రెండు విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు ఒక కుండను తయారు చేయాలంటే నిమిత్త కారణమైన కుమ్మరి వేరు, ఉపాదాన కారణమైన మన్ను వేరు, మట్టి వేరు. అలాగే ఏమైనా బట్ట నేయాలంటే నిమిత్త కారణమైన ఆ నేతగాడు వేరు, ఉపాదాన కారణమైన ఆ దారాలు పోగులు వేరు. అయితే పరమాత్మ యొక్క పరిస్థితి అది కాదు. పరమాత్మకి అభిన్న నిమిత్తోపాదన కారణభూతుడు అని చెప్పి అంటారు. పరమాత్మ యొక్క విషయంలో ఆ చేతనమైన కారణము తానే, ముడి సరుకు కూడా తానే. ఎలాగా అంటే ఒక సాలెపురుగు తను ఆలోచించి తన గూడును కడుతుంది, తన శరీరం నుండి ఆ గూడును తయారు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే సాలెపురుగు నిమిత్త కారణము తానే అయింది, ఉపాదాన కారణము కూడా తానే అయింది. మనం ఇంకొక ఆలోచన కూడా చేయాలంటే మనం రాత్రిపూట కలగంటాం. ఆ కలలో మనకు ఎంతోమంది మనుషులు సందర్భాలు మనకు ఎదురవుతుంటారు. ఇప్పుడు ఈ సందర్భాలన్నింటినీ నడిపించే వ్యక్తి ఎవరు అంటే చేతనంగా నిద్రపోతున్న స్వప్నద్రష్ట. మరి ఈ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి, దేంతో తయారయ్యాయి అని చెప్పంటే అది కూడా ఈ నిద్రిస్తున్న వాడి యొక్క మనస్సు నుండి ఆ వస్తువులన్నీ తయారయ్యాయి. స్వప్నంలో కనబడుతున్న నదులు, పర్వతాలు, సాగరాలు, మనుషులు, జంతువులు, చెట్లు, చేమలు ఇవన్నీ కూడా ఆ నిద్రిస్తున్న వాడి యొక్క మనస్సు నుండే వస్తున్నాయి. ఆ సమయాలు, సందర్భాలని నడిపించేది, శాసించి నడిపించేది కూడా ఆ నిద్రిస్తుండే వాడి యొక్క మనసే. అదేవిధంగా ఇక్కడ కూడా పరమాత్మ తానుగా చేతన కారణం. అంటే పరమాత్మ యొక్క సంకల్పం వల్ల సృష్టి అవుతోంది. మరి సృష్టి యొక్క ముడి సరుకు ఏమిటంటే తన యొక్క శక్తి. దాన్నే మనం ప్రకృతి అని చెప్పి అన్నాం. అంటే పరమాత్మ యొక్క శక్తి ద్వారా ఈ పదార్థాలన్నీ, పంచభూతాలు, ఇటువంటి పదార్థాలన్నీ తయారవుతున్నాయి. ప్రపంచం యొక్క పరమాత్మ యొక్క సంకల్పం ద్వారా అవి తగినంత విధంగా కలిసి, తగినంత విధంగా సంయోజనమై, తగినంతగా మారి ఇటువంటి రకరకాల రూపాలతో అది పరిణమిస్తుంది. కాబట్టి ఈ స్తోత్రంలో స్తుతింపబడుతున్న అమ్మవారు ఎవరంటే పరమాత్మ కంటే అభిన్నమైన శక్తి, అందున ప్రపంచ రూపంగా మారి మనకి ప్రతిరోజు కనపడుతున్న శక్తి అనేది మనకు తెలుస్తున్నది. అయితే ఈ శక్తికి ఏమైనా ప్రత్యేకమైన నామరూపాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ఒక సందేహం. దీన్ని భగవత్పాదులు చివరిలో చెప్పారు. గిరాం దేవీ మాహు ద్రుహిణ గృహిణీం ఆగమ విద హరేః పత్నీం పద్మాం హర సహచరీం అద్రితనయాం తురీయాకాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. కొంతమంది నీకు ఒక పేరు పెట్టారు, గిరాం దేవి అని. వాక్కుల దేవత అయిన సరస్వతి అని కొంతమంది నిన్ను పిలిచారు. ఇది కొంతమంది యొక్క పరిస్థితి. అలాగే కొంతమంది మరొక పేరు పెట్టారు, హరేః పత్నీం పద్మాం. మహావిష్ణువు యొక్క పత్ని అయిన లక్ష్మిగా నిన్ను కొంతమంది భావించారు. మరికొంతమంది హరసహచరి మద్రితనయాం, హిమవత్ పర్వత పుత్రిక అయిన శివపత్ని అయిన పార్వతిగా నిన్ను కొంతమంది భావించారు. అయితే వీళ్ళందరూ కూడా ఇదేమీ తప్పు కాదు. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరు? ఆగమ విధ, శాస్త్రాలన్నింటినీ కూడా బాగా తెలిసిన వాళ్ళు వీరు. కాబట్టి వీళ్ళ యొక్క అభిప్రాయం తప్పేమీ కాదు. వీళ్ళు నిన్ను ఈ రకరకాల నామరూపాలతో భావించడంలో ఇది తప్పు కాదు. కానీ నీ నిజస్వరూపం ఏమిటి అనేది మాత్రం మనం విచారించాలి. అదేమిటంటే తురియా కాపిత్వం. తురియ అంటే నాలుగవది, ఈ మూడు కాని నాలుగవ దానివి నీవు. అయితే ఏమిటి దానికి పేరు ఏమిటంటే కాపి అని చెప్పి అన్నారు. కా అపి అంటే ఏదో ఒకటి అని చెప్పి దాని అర్థం. మనకు ఒక విషయం చెప్పడానికి రానప్పుడు మనం ఏమంటాం? అక్కడ ఏదో ఒకటి ఉండిందండి అని చెప్పి అంటాం. లేదా అక్కడ ఎవరో ఒకళ్ళు ఉన్నారు, ఆ ఎవరో ఒకళ్ళు, ఏదో ఒకటి, ఎక్కడో అక్కడ అనే మాటలు ఎప్పుడు వస్తాయి? దాని యొక్క స్వరూపం మనం ఖాయంగా చెప్పలేనప్పుడు ఇట్లాంటి పదాలు మనం వాడుతుంటాం. ఇక్కడ కూడా దానికి పేరు పెట్టేవాళ్ళు ఎవరు? అమ్మవారికి పేరు పెట్టేవాళ్ళు ఎవరు? దాని ముందు వచ్చేవాళ్ళు పేరు పెట్టాలి. నిజానికి అమ్మవారికి ఏ పేరు పెట్టినా కూడా ఎవరు పెట్టలేరు. పాపం ఒకసారి హిమవంతుడికి పుట్టింది, ఆయన ఒక పేరు పెట్టానని చెప్పి అనుకున్నారు ఆయన. ఆ పేరు కూడా ఆమెకు ముందర ఉన్నది, ఉమా అని పెట్టారు. అమ్మవారికి హిమవంతుడికి పుట్టినప్పుడు ఉమా అని పేరు పెట్టారు. కాబట్టి అక్కడ ఉమాం తాం బంధుగణో జుహావా పశ్చాత్ ఉమాఖ్యాం సుముఖీ జగామ అని కాళిదాస్ అంటాడు. ఉమా అనే నామాన్ని వాళ్ళమ్మ ఉమా అనే పేరు పెట్టి పిలిచింది అని. అయితే ఉమానామధేయం అనేది అమ్మవారికి ఆ అవతారంలో రాలేదు. ఉపనిషత్తులోనే ఉమాం హైమవతీం బహుశోభమానం అని చెప్పి ఉపనిషత్తులోనే అమ్మవారికి ఉమా అనే పేరుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఉమా అనే పేరు ప్రణవమే. ఆ ఆకారాన్ని, ఉమా అనే దాంట్లో ఆకారాన్ని మనం ముందుకు జరిపామంటే అకార ఓకారం అకారాలైన ప్రణవమే, ఆదినాదమే అమ్మవారి యొక్క అసలైన పేరు.
కాబట్టి అమ్మవారికి ఏ పేరు లేనప్పుడు మనం ఏ పేరు పెట్టి పిలుస్తాం అంటే కాపి అని చెప్పి అంటాం. మరి మిగతా మనం సహస్రనామాన్ని శ్రీమాత నుంచి శివశక్తి రూపిణి వరకు 1000 పేర్లు చెప్తున్నాం, మన లలితాంబిక వరకు. మరి అమ్మవారికి ఇవి పేర్లా కాదా అంటే పేర్లే. అయితే ఇటువంటి పేర్లు ఇది కూడా మనకి రోజు అనుభవంలో ఉన్నదే. యాని నామాని గౌణాని, విష్ణు సహస్రమైనా ఏ సహస్రమైనా ఒకటే, ఇవన్నీ గౌణమైన నామాలు అని చెప్పి అంటారు. అంటే ఏమిటంటే ఏదో ఒక్క లక్షణాన్ని వర్ణించడానికి వచ్చిన పేరు తప్ప అది పెట్టుడు పేరు కాదు. ఇప్పుడు ఎవరికైనా మనం లక్ష్మీరావు అని చెప్పి పెడతాం ఒక పేరు, ఆయనకు డబ్బు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, అది వేరే విషయం. సరస్వతి ప్రసాద్ అని పేరు పెడతాం, ఆయనకు సరస్వతి కటాక్షం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే పేరు ఎట్లా పెట్టామంటే మనం పేరు పెట్టేశాం అంతే, అది గౌణమైన నామం కాదు, ఆయన యొక్క గుణాలని చూసి పెట్టిన పేరు కాదు, మనం పెట్టిన ఒక సంజ్ఞ అది. అయితే మనకి శాస్త్రాల్లో నిజంగా గుణాల వల్ల వచ్చే నామాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హనుమంతుడు అని ఆంజనేయ స్వామికి పేరు. ఆ నామం ఎందుకు వచ్చిందంటే ఆయనకి ఈ వజ్రాయుధాన్ని కూడా తట్టుకోగలిగినంత దృఢమైన దవడ ఉండింది కాబట్టి ఆయనకు హనుమంతుడు అని పేరుంది. కాబట్టి దీన్ని వీరనామం అంటారు. ఇది గౌణమైన నామం, పెట్టుడు పేరు కాదు. వాళ్ళ హనుమంతుడు పుట్టినప్పుడు అంజనాదేవి నామకరణం పెట్టిన పేరు కాదు ఇది. అయితే ఏమిటంటే ఆయనలో ఉండే ఒక గుణాన్ని వర్ణించే ఒక నామం. కాబట్టి మనం అమ్మవారికి ఏ పేర్లు అయితే పెడతామో, లక్ష్మీ, పార్వతి, సరస్వతి అనే పేర్లతో సహా మనం అమ్మవారికి ఏ పేర్లు అయితే పెడతామో ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని, అమ్మవారి యొక్క లక్షణాలని వర్ణించే మాటలు తప్ప అమ్మవారికి పెట్టుడు పేర్లు కావి. కాబట్టి అటువంటి పెట్టుడు పేర్లు లేని అమ్మవారి యొక్క పేరుని చెప్పాలంటే కా అపి, ఎవరో ఒకళ్ళవి అనే మాట మనం చెప్పాలి తప్ప వేరే పేరు మనం చెప్పలేము. నువ్వు చేస్తుండే పని ఏమిటంటే మహామాయా విశ్వం భ్రమయసి, ఈ లోకాన్ని ముందుకు నడిపించడమే నీ పని. ఈ సంసారం అనేది ఒకటి ఉంది, జీవులందరి యొక్క కర్మఫలాలు తీరడానికి, ఈశ్వరుడు వినోదం అవ్వడానికి ఒక సంసారం అనేది, ఈ ప్రపంచం అనేది ఏర్పడింది. దీన్ని ముందుకు నడిపించడమే నీకుండే పని. నువ్వు పరబ్రహ్మ మహిషివి. ఈ మహిషి అనే పదం కూడా ఇది ఎక్కడ వాడతారంటే పట్టపురాణికి వాడతారు. అందరూ రాణులకి వాడరు, పట్టపురాణికి మాత్రమే మహిషి అని చెప్పి వాడతారు. ఎందుకంటే పరమాత్మకి చాలా శక్తులు ఉంటాయి, ఆవరణ శక్తి ఉంటుంది, విక్షేప శక్తి ఉంటుంది, రకరకాల శక్తులు ఉంటాయి. కానీ ప్రధానమైన శక్తి ఏదైతే ఉంటుందో, ఏ శక్తిని పురస్కరించుకొని ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తూ ఉంటాడో ఆ శక్తి ప్రధానమైన శక్తి. వర్షించే శక్తి ఒకటి ఉంటుంది, భూమిని నడిపించే శక్తి ఒకటి ఉంటుంది, అగ్నిలో ఒక శక్తిగా ఒకటి ఉంటుంది, అలాగే మనలో ఉండే ప్రతి ఒక్క మనిషికి బుద్ధిశక్తి అనేది ఒకటి ఉంటుంది. ఇన్ని శక్తులు, చిన్న చిన్న శక్తులు లోకంలో ఉన్నాయి. అయితే వీటన్నిటికీ మూలభూతమైన ఆదిశక్తి ఒకటి ఉంది. కాబట్టి అటువంటి ప్రధానమైన శక్తి అమ్మవారు అని చెప్పడానికి పరబ్రహ్మ మహిషి అని అక్కడ మహిషి శబ్దాన్ని వాడారు. కాబట్టి ఇది అమ్మవారి యొక్క స్వరూపం. అయితే మనం ఉపాసన చేయడానికి ఏదో ఒక రూపాన్ని పెట్టుకోక తప్పదు. కాబట్టి ఈ రూపాన్ని మనం ఎలా భావించవచ్చు, ప్రధానమైన రూపం ఏమిటి అని చెప్పంటే ఈ శ్రీవిద్యా పంచదశి మంత్రానికి అధిదేవత లలితా త్రిపుర సుందరి. ఏమనే త్రిపుర సుందరి అంటారు, ఉట్టి సుందరి అంటారు, లలిత అంటారు, లలితాంబ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ దేవత యొక్క రూపం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనకు భగవత్పాదులు మొదట్లోనే పరిచయం చేశారు. కవణత్ కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదాస్తాన్న పురమధితు రాహో పురుషిక. ఇది మనకి అమ్మవారి కళ్ళకు గట్టినట్టుగా ఇది ఒక రూపాన్ని మనకు చెబుతున్నది. మనం ఎదురుగా చిత్రపటాన్ని పెట్టుకొని భావన చేసినా కూడా తప్పులేదు. అయితే ఇది ఎటువంటి శ్లోకం అంటే ఎవరైనా జీవితంలో లలితాదేవి యొక్క చిత్రపటం చూడకపోయినప్పటికీ వాళ్ళు ఈ శ్లోకాన్ని చదివి అర్థం చేసుకున్నారంటే అమ్మవారి యొక్క రూపం వాళ్ళ మనస్సులో స్ఫురిస్తుంది. అటువంటి శ్లోకం ఇది. అక్కడ ఏమిటంటే కణత్ కాంచీ దామ, మోగుతున్న మువ్వలతో ఉన్న కటిసూత్రము కలది, కటిబంధము కలది. కరికలభ కుంభస్తననత, ఏనుగు కుంభస్తనాల వంటి వక్షోజాలతో కొద్దిగా వంగి ఉన్నది. పరిక్షీణ మధ్యే, సన్నని నడుము ఉన్నది. పరిణత శరచ్చంద్రవదన, పూర్ణచంద్రుడి వంటి ముఖము. ధను బాణాన్ పాశం శ్రేణిమపి దధాన కరతలై, 4 భుజాలు. ఆ భుజాల్లో ధనుస్సు, 5 బాణాలు, అంకుశము, పాశము. వీటి యొక్క వ్యాఖ్యానం మనకి లలిత సహస్రనామంలో ఉన్నది. ఆ ధనుస్సు మనస్సు, ఆ 5 బాణాలు శబ్దస్పర్శాదులైన తన్మాత్రలు, ఆ అంకుశము క్రోధము, రాగం అనేది పాశము. ఇవి అమ్మవారు ప్రయోగించే ఆయుధాలు. అంటే ఈ సృష్టి ఆయుధం అంటే ఏమిటి, మన పనిని మనం సాధించుకోవడానికి కావాల్సిన పనిముట్లు, సాధనాలు అవి. కాబట్టి అమ్మవారి యొక్క పని ఏమిటి, ఈ భ్రమయసి మహామాయ విశ్వం భ్రమయసి,
విశ్వభ్రమణము అంటే మనకి లలితా శాస్త్రంలో కూడా విశ్వభ్రమణకారిణి అనే నామం మనకు వస్తుంది. ఈ ప్రపంచాన్ని నడిపించడం అమ్మవారి యొక్క పని. ఆ ప్రపంచాన్ని నడిపించేటప్పుడు అమ్మవారు ప్రధానంగా వాడేది ఏమిటి అని చెప్పంటే మనస్సు పంచతన్మాత్రలు. మనస్సు పంచతన్మాత్రలు అంటే ఏమిటి? మనం దేన్నైనా భావించాలంటే మనస్సు అనే ఇంద్రియం ఒకటి కావాలి. అలాగే మనం దేన్ని భావిస్తున్నామంటే మనకి ఎదురుగా ఉండే పదార్థాలు ఉండే గుణాలు. ఈ గుణాలు ఇదే ఉంటే శబ్దం, లేక స్పర్శ, లేక రూపం, లేదా రసం, లేదా గంధం. ఇంతకంటే మనం అనుభవించగలిగే పదార్థాలు మరొకటి లేదు బాహ్య ప్రపంచంలో. ఆంతర ప్రపంచంలో ఎలాగో ఉన్నది, బాహ్య ప్రపంచంలో ఈ 5 కంటే మనం అనుభవించేది మరొకటి లేదు. కాబట్టి ఈ 5 తన్మాత్రలు, ఈ 5 తన్మాత్రల నుంచే పంచభూతాలు, తద్వారా మిగతా సృష్టి అంతా కూడా వచ్చింది. అలాగే వీటిని అనుభవించడానికి కావాల్సిన మనస్సు. ఇప్పుడు ఈ మనస్సుకి ప్రపంచానికి ఉండే సంబంధం 2 రకాలుగా ఉంటుంది. దానికి నచ్చిందంటే, ఒక విషయం నచ్చిందంటే దాని మీద ఇష్టం ఉంటుంది. దాని నచ్చలేదంటే, ఇంకో పదార్థం నచ్చలేదంటే దాని మీద ద్వేషం అనేది ఉంటుంది. కాబట్టి జీవుడు అనేవాడు కర్మ చేస్తేనే సంసారం ముందుకెళ్ళేది. నిజానికి జీవుడికి రాగద్వేషాలు ఉండడం వల్లనే సంసారం ముందుకెళ్తూ ఉంటుంది. వాడికి రాగం దేని మీదనైతే ఉంటుందో దాన్ని పొందడానికి వాడు పనిచేస్తూ ఉంటాడు. దేని మీదనైతే ద్వేషం ఉంటుందో దాన్ని పోగొట్టుకోవడానికి పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి రాగము అమ్మవారికి పాశముగా ఉన్నది, క్రోధము రాగస్వరూప పాషాఢ్య, రాగం అమ్మవారికి పాశముగా ఉన్నది, క్రోధం అమ్మవారికి అంకుశంగా ఉన్నది. కాబట్టి జీవుడి చేత ఈ కామక్రోధాలు అంటే రాగద్వేషాలు, రాగము క్రోధం అంటే రాగద్వేషాల చేత జీవుడి చేత పనిచేయిస్తున్నది. తద్వారా వాడు ఇంకా ఇంకా కర్మని సంపాదించుకుంటున్నాడు, తద్వారా మళ్ళీ జన్మిస్తున్నాడు, తద్వారా మళ్ళీ ప్రపంచంలో సాగుతున్నాడు. అలాగే ఈ ప్రపంచాన్ని కూడా జీవుడు ఎదుట నిలబెడుతోంది. ఎలాగా అంటే ఈ ధనుస్సు బాణాలతో, మనస్సుతో, పంచతన్మాత్రలతో. కాబట్టి ఏ శక్తి అయితే ఇటువంటి ఆయుధాల ద్వారా ఈ ప్రపంచాన్ని నడిపిస్తోందో ఆ పరాశక్తి ఇటువంటి కార్యానికి సంకేతంగా 4 భుజాల్లో ధనుస్సు, పంచబాణాలు, పుష్పబాణాలు, అలాగే ఈ 2 పాశాంకుశాలు కూడా పట్టుకొని ఉంటుంది. మనకు ఇంకోటి అనిపిస్తుంది, అమ్మవారిని చూడంగానే ఈ విల్లు, పూల బాణాలు అనేవి మన్మథుడికి ప్రసిద్ధంగా ఉండే ఆయుధాలు. ఈ లలితా త్రిపుర సుందరి యొక్క ఉపాసనకి మన్మథ విద్య, స్మర విద్య అని మరొక పేరుంది. ఎందుకంటే అమ్మవారిని ఉపాసించిన వాళ్ళు మనకి 3 విధాలుగా చెప్తారు. దివ్యులు, సిద్ధులు, మానవులు అని. అమ్మవారి యొక్క ఉపాసనా సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసిన వాళ్ళు 3 రకాలు. కొంతమంది దివ్యులు అంటే బ్రహ్మ, దక్షిణామూర్తి, భైరవుడు, ముఖ్యంగా ఇటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క సంప్రదాయం యొక్క అనుష్ఠాతులు. అందున ఈ శ్రీవిద్యా పంచదశ మంత్రానికి ఋషి, ద్రష్ట ఎవరంటే దక్షిణామూర్తి. కాబట్టి ఇటువంటి వాళ్ళు దైవ సంప్రదాయానికి చెందిన శ్రీవిద్యోపాసకులు. అలాగే సిద్ధులు కొంతమంది ఉన్నారు. వీళ్ళెవరంటే దూర్వాసో మహర్షి, అగస్త్య మహర్షి, ఇటువంటి మహర్షులు సిద్ధులు. వీళ్ళు సిద్ధుల యొక్క లెక్క కిందకు వస్తారు. అలాగే మానవోపాసకులు ఉన్నారు, అంటే మనుష్య రూపంతో అవతరించిన సిద్ధ పురుషులు. వీళ్ళెవరంటే గౌడపాదుల వారు, ముందు చెప్పుకోవాల్సింది కాళిదాసు, శంకర భగవత్పాదుల వారు, కాలక్రమంలో భాస్కర రాయల వారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ మానవ వర్గానికి చెందిన శ్రీవిద్యోపాసకులు. కాబట్టి ఇటువంటి శ్రీవిద్యోపాసకుల్లో ఆ దైవ వర్గానికి చెందిన వాళ్ళల్లో ఒకడు మన్మథుడు. కాబట్టి ఒక రకంగా ఇది మన్మథ విద్య అని చెప్పుకోవచ్చు. మరొక రకంగా దీనికి మన్మథుడికి సంబంధం ఏంటంటే మన్మథుడికి ఉండే మరొక పేరు కాముడు అని చెప్పి. ఈ శక్తి అనేది ఏమిటంటే ఈశ్వరుడు అనేవాడు సంకల్పిస్తాడు, నేను ఇప్పుడు సృష్టికేళిని ప్రారంభించాలి అని సంకల్పిస్తాడు. ఈ సంకల్పాన్ని మనకి వేదం ఎలా వర్ణించిందంటే సోకామయత బహుశ్యాం ప్రజాయేయేతి. ఆ పరమాత్మ కామించాడు అంటే సంకల్పించాడు అని చెప్పి అర్థం, కోరాడు అని చెప్పి అర్థం. నేను చాలా రూపాలను ధరించి ఈ సృష్టి కార్యక్రమాన్ని నేను నడిపించాలి అని. అక్కడ పరమాత్మకి యొక్క సంకల్ప శక్తి ఏదైతే ఉందో, ఏ సంకల్ప శక్తి ద్వారానైతే ఈ ప్రపంచం మొత్తాన్ని పరమాత్మ సాగిస్తున్నాడో అది పరమాత్మ యొక్క కామము. పరమాత్మ యొక్క కామము మనకి లోకంలో ఉండే మామూలుగా విషయాల మీద ఉండే కామం కాదు. ఈ కామం యొక్క స్థాయి వేరు. అటువంటి స్థాయిలో ఉండేది ఈ శక్తి. కాబట్టి ఆ యొక్క సంబంధాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మన్మథుడి యొక్క ఆయుధాలు అమ్మవారి యొక్క ఆయుధాల యొక్క అంశాలుగా భావించేది కూడా ఉంది. దాని గురించి కూడా భగవత్పాదులు చాలా విస్తారంగా ఈ స్తోత్రంలో వ్రాసి ఉన్నారు. అది కూడా మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఇటువంటి ఆయుధాలు, పాశాంకుశాలు, ధనుర్బాణాలు అమ్మవారి చేతుల్లో పెట్టుకోనున్నది.
మరొక చమత్కారమైన శ్లోకం ఉంది. లలిత అనే పేరు అమ్మవారికి ఉన్నది. లలితత్వం అంటే మార్దవం అని చెప్పి అర్థం, మృదుత్వం. ఒక కవి అంటాడు, లలిత అనే పేరు నీకే తగును. ఎందుకంటే మెత్తదనం, జాలి, దయ, మెత్తని గుండె అనేది నీకే తగు. ఎందుకంటే మామూలుగా ఆయుధాలు ఎలా ఉంటాయి, వేరే వాళ్ళకి బాధని కలిగించేటట్టుగా ఉంటాయి. వేరే వాళ్ళకి బాధని కలిగించడానికే అసలు ఆయుధాలు వాడేది. అయితే అమ్మవారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, లలితేతి నామయుక్తం, నీకు లలిత అనే పేరు చాలా సరిగ్గా సరిపోయింది నీకు. తవఖలు దివ్యా నవావృతయ ధనురైక్షవం అస్త్రాణ్యపి కుసుమాని తథాఖిలం లలితం అని చెప్పి ఒక కవి అన్నాడు. ధనస్సు చాలా కఠోరంగా ఉండాల్సిన ధనస్సు చాలా తీయగా ఉండి చెరుగ్గడ, అందున బాణాలు శత్రువుల యొక్క గుండెల్లోకి దూసుకుపోవాల్సిన బాణాలేమో పువ్వులు. ఈ విధంగా చాలా కఠినంగా ఉండాల్సిన ఆయుధాలు కూడా నీకు ఇంత మెత్తగా ఉన్నాయంటే నువ్వెంతని మెత్తని తల్లివో మాకు అర్థమవుతోంది, ఎంతటి చల్లని తల్లివో మాకు అర్థమవుతోంది. కాబట్టి లలిత అనే పేరు నీకు చాలా యుక్తమైనది అని మరొక కవి చమత్కరించాడు. కాబట్టి అటువంటి ఆయుధాలు అమ్మవారి చేతిలో పెట్టుకోనుంది. ధనుర్బాణాం పాశం శ్రిణిం, శ్రిణి అంటే అంకుశం, నానాకరతలై పురస్తాదాస్తాన్న, ఇటువంటి రూపము మా ఎదుట స్ఫురించుగాక. ఎవరిది ఈ రూపం అంటే అక్కడ మళ్ళీ భగవత్పాదులు మనకు గుర్తు చేస్తున్నారు. పురమథితు ఆహోపురుషిక. ఆహోపురుషిక అంటే అహంకార స్వరూపము. పరమాత్మ నేను ఉన్నాను, నేను పరమాత్మని, ఈ లోకానికి నేను అధిపతిని, నాకుండే శక్తితో ఈ ప్రపంచాన్ని నేను నడుపుతున్నాను అని పరమాత్మ ఏ అహంకారాన్ని ఆశ్రయించి ప్రవర్తిస్తాడో ఆ అహంకార స్వరూపుడైన శక్తే ఇటువంటి రూపాన్ని ధరించింది అని చెప్పి ఈ విధంగా అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించారు. అలాగే అమ్మవారి యొక్క లోకం ఏమిటి, అమ్మవారి ఎక్కడుంటుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. విష్ణు అనగానే అది శ్వేతద్వీపం మనం చెప్తాం. శుభ్రైరభ్రైరద్భ్రైరుపరివిరిచితైర్ముక్త పీయూష వర్షై, అదంతా ఆ శ్వేతద్వీపం ఎలా ఉంటుందో అక్కడ మనకు చెప్పే శ్లోకం. అలాగే రకరకాల గణపతికి ఇక్షసాగర మధ్యంలో చింతామణి ద్వీపం ఇట్లాంటివి చాలా ఉంటాయి. మరి అమ్మవారి యొక్క చిరునామా ఏమిటి అని చెప్పంటే ఇది కూడా మనం భావిస్తే వేరే మణిద్వీప వర్ణన వినక్కర్లేదు. సుధాసింధోర్ మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం అని. అమ్మవారి ఎక్కడుందంటే సుధాసాగర మధ్యంలో ఉంది. అందున కూడా మణిద్వీపం, అందున కూడా చుట్టూరు కల్పవృక్షాలు. ఇంకా లోపలికి వెళ్తే కదంబవనము, కదంబవనవాసిని కాబట్టి. ఇంకా లోపలికి వెళ్తే ఒక చక్కని రత్నప్రాసాదం. ఇంకా లోపలికి వెళ్తే ఆ పంచబ్రహ్మాసనం, అమ్మవారు కూర్చుంటే పంచబ్రహ్మాసనం, అమ్మవారు లేకపోతే పంచప్రేతాసనం. అది అటువంటి ఒక ఆసనము. దాని మీద మహాకామేశ్వరుడు, ఆయన యొక్క ఒడిలో ఆయన యొక్క వామాంకం మీద అమ్మవారు కూర్చొని ఉన్నది అనేది ఒక చిరునామా. ఇది అమ్మవారి యొక్క భౌతికమైన చిరునామా. అమ్మవారి యొక్క అసలైన చిరునామా మరొకటి ఉన్నది. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే. ఇది అమ్మవారి యొక్క అసలైన చిరునామా. ఆ మణిద్వీపం అనేది వేరే భూమికలో, ఒక అలౌకికమైన భూమికలో ఉండే లోకం. మనకి ఇక్కడ ఇప్పుడు అనుభవంలో ఉండే ఒక అమ్మవారి యొక్క నివాసం ఏంటంటే ఇది. మనకులో షట్చక్రాలు అనేవి ఉంటాయి. అంటే మన శరీరంలో ప్రసరించే శక్తి ఒకటి ఉంది. దీనికి 2 కోణాలు, ఒకటి మూలాధారము, ఒకటి సహస్రారం. ఈ రెండిటి మధ్యలోనే ఇడా సుషుమ్న పింగళ అనే 3 శక్తి ప్రవాహాలు పోతుంటాయి. ఆ శక్తి ప్రవాహం యొక్క ఒక్కొక్క స్థానమే దాంట్లో ఉండే 6 చక్రాలు. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క భూతం అధిభూతంగా ఉంటుంది. మనం అమ్మవారు విశ్వంగా పరిణమించినప్పుడు ఏ 6 రూపాలైతే చెప్పుకున్నామో, మనస్త్వం వ్యోమత్వం అన్నప్పుడు మనస్సు పంచభూతాలు అని ఏ 6 రూపాలైతే అమ్మవారికి చెప్పుకున్నామో ఆ 6 రూపాలే ఒక్కొక్క స్థానంలో ఉండేది. మహీం మూలాధారే, మూలాధారంలో భూమి, కమపి మణిపూరే, మణిపూరంలో జలం, హుతవహం స్థితం స్వాధిష్టానే, స్వాధిష్టానంలో అగ్ని, హృది మరుతం, హృదయంలో వాయువు, ఆకాశం ఉపరి, కంఠంలో ఆకాశం, మనోపి భ్రూమధ్యే, ఆజ్ఞాచక్రంలో మనస్సు, అటుపై సహస్రారంలో అమ్మవారి యొక్క స్వస్వరూపం. మనకున్నట్లుగా అమ్మవారి యొక్క పరిణత రూపము ఈ 6 రూపాలు. ఇది కాకుండా చిదానంద రూపం ఒకటి ఉంది, శుద్ధ చైతన్య రూపం ఒకటి ఉంది, అది సహస్రారంలో ఉంటుంది.
మిగతా ఒక్కొక్క చక్రంలో ఈ 6 రూపాలతో అమ్మవారు మన యొక్క ప్రాణశక్తిని వీటిని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా చెప్పి సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే, ఆ సహస్రారమైన రహస్య స్థానంలో నీ యొక్క పతి అయిన మహాకామేశ్వరుడితో నువ్వు క్రీడిస్తూ ఉంటావు అని భగవత్పాదులు అమ్మవారి యొక్క స్థానాన్ని మరొక విధంగా నిర్దేశించారు. అమ్మవారి యొక్క మరొక స్థానం ఉన్నది శ్రీ యంత్రం అనేది. ఎందుకంటే యంత్రము 2 విధాలుగా మనం చూడాలి. ఒకటి దేవత యొక్క నివాస స్థానం, రెండవది దేవత యొక్క స్వరూపం. అమ్మవారి యొక్క రూపమే ఆ యంత్రము, అమ్మవారి యొక్క నివాస స్థానం కూడా ఆ యంత్రం. ఆ యంత్రం ఎలా ఉంటుంది అని చెప్పంటే చతుర్భి శ్రీకంఠై శివయోతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి చతుశ్చత్వారింశద్వసుధర కళాశ్ర త్రివలయ త్రిరేఖాభి సార్ధం తవ శరణకోణా పరిణతా. ఈ శ్లోకంలో 2 పాఠాంతరాలు ఉన్నాయి. చతుశ్చత్వారింశత్ అని ఒక పాఠం, త్రయశ్చత్వారింశత్ అని మరొక పాఠం. అలాగే తవ శరణకోణా పరిణత అని ఒక పాఠం, తవ చరణకోణా పరిణత అని మరొక పాఠం. రెండిట్లోని ఇబ్బంది లేదు. దీంట్లో చెప్పేది ఏమిటంటే ఆ శ్రీచక్రంలో మనం బిందువులని లెక్క పెట్టామంటే 43 బిందువులు వస్తాయి. అందుకనే త్రయశ్చత్వారింశత్ అని ఒక పాఠం ఉన్నది. మధ్య బిందువుని కూడా ఒక కోణంగా లెక్కిస్తే, అంటే కోణాలను లెక్క పెడితే 43 కోణాలు వస్తాయి. మధ్య బిందువుని కూడా ఒక కోణంగా లెక్కిస్తే దాన్ని కలిపి 44. కాబట్టి చతుశ్చత్వారింశత్ అనే పాఠం కూడా ఉంది. తవ శరణ కోణ అంటే నీ నివాస స్థానం యొక్క కోణాలు అనే పాఠంలో అర్థం సరిపోతుంది. తవ చరణ కోణ, చరణం అంటే చక్రం అని చెప్పి అర్థం. నీ చక్రం యొక్క కోణాలు ఇలా 44 గాను లేదా 43 గాను ఉన్నాయి అని చెప్పి మనం దీన్ని విస్తారంగా వ్యాఖ్యానించుకోనక్కర్లేదు. కానీ ఆ శ్రీచక్రంలో 9 ఆవరణాలు, ఒక్కొక్క ఆవరణాన్ని దాటుకుంటూ వెళ్ళి ఆ మధ్య బిందువు 9వ ఆవరణమైన ఆ మధ్య బిందువులో అమ్మవారు తన యొక్క పతితో నివసించి ఉంటుంది. ఈ శ్రీచక్రం మరొకటి కాదు, అమ్మవారి యొక్క రూపమే అంటూ శివచక్రైశ్చతుర్భిశ్చ శక్తిచక్రైశ్చ పంచభి శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపు అని శాస్త్రంలో ఒక మాట ఉంది. దీంట్లో 9 చక్రాల్లో 4 చక్రాలు శివుడివి, 5 చక్రాలు అమ్మవారివి. ఎందుకు అంటే సంసారం బలవత్తరమైనది. శుద్ధ చైతన్యం కంటే కూడా మన యొక్క జీవావస్థలో, అజ్ఞానావస్థలో జ్ఞాన మార్గం కన్నా సంసారం బలమైనది. కాబట్టి అటువైపు 4 లాగుతుంటే ఇటువైపు 5 లాగుతుంటాయి. శివుడివి 4 పైకి ఉంటాయి, అమ్మవారివి కిందికి 5 కిందికి ఉంటాయి. కాబట్టి ఆ జ్ఞాన మార్గం జీవుడిని బయటికి తీసుకొద్దామని చెప్పి వస్తుంటుంది. అయితే ఈ సంసారం యొక్క ప్రవాహం ఎలా ఉంటుందంటే వాడు సహజంగానే దాంట్లో మునిగిపోతూ ఉంటాడు. ఈ 9 ఆవరణలతో కూడుకున్నది శ్రీచక్రం. ఇది శివశక్తుల యొక్క శరీరమేను అని చెప్పి అక్కడ ఆ శాస్త్రంలో వర్ణించి ఉన్నారు. అయితే దీనికి శ్లోకాలు కూడా ఉన్నాయి. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వశ్ర నాగదల సంయుత షోడశారం వృత్తత్రయంచ ధరణీసనత్రయంచ శ్రీచక్రరాజోదిత పరదేవతాయా. ఈ యొక్క శ్లోకం మన నోట్లో ఉందంటే ఆ శ్రీచక్రం యొక్క స్వరూపం మనకి గుర్తుంటుంది. ముందు మధ్యలో బిందువు, దాని చుట్టూరు త్రికోణం, అలాగే దాని తర్వాత వసుకోణం, 8 కోణాలు ఉండే ఒక చక్రం. అలాగే బిందు త్రికోణ వసుకోణ 8 కోణాలు ఉండే ఒక చక్రం. తర్వాత దశారయుగ్మ చక్రం అంటే బయటికి 10 లోపలికి 10 కోణాలు ఉండేటట్టుగా ఒక చక్రం. తర్వాత మన్వశ్రము 14 కోణాలు ఉండే దాని చుట్టూరు ఒక చక్రం. నాగదళ దాని చుట్టూరు మళ్ళీ 8 కోణాలు ఉండే చక్రం. సంయుత షోడశారం మళ్ళీ 16 దళాలు ఉండే ఒక చక్రం. తర్వాత వృత్తత్రయంచ 3 రేఖలు ఉండే ఒక చక్రం. ధరణీ సదనత్రయంచ దాన్ని భూపురం అని చెప్పి అంటారు. శ్రీచక్రం చుట్టూరు ఇట్లా 3 గీతలుగా ఇట్లా గీచి ఉంటారు. అది ఆ చివరి యొక్క కోణం. ఈ రకంగా ఈ 6 ఆవరణలు కలిపి శ్రీచక్రము అనేది అక్కడ చెప్పిన మాట. అలాగే దేవతకి రేఖారూపము యంత్రము, శబ్దరూపం మంత్రం. కాబట్టి అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా భగవత్పాదులు గూఢంగా ఈ స్తోత్రంలో చెప్పున్నారు. శివ శక్తి కామ క్షితి అథ రవి శీతకరణ స్మర హంస శక్ర తదను పరా మార హరయ అమీ హృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. ఓ జనని, నీ నామము అంటే నీ మంత్రమైన ఈ మంత్రం, నీ పేరైన ఈ మంత్రం యొక్క అవయవాలు ఈ అక్షరాలు. ఇవి కూడా 3 కూటాలుగా ఉంటాయి. మనకి లలితా శాస్త్రంలో తెలిసిన విషయమే ఇది. ఆ కంఠాద కటిపర్యంత మధ్యకోట స్వరూపిణి, శక్తికూటైకతాపన్న కఠ్యతో భాగధారిణి, శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ అని అమ్మవారి యొక్క శరీరాన్ని 3 భాగాలుగా విభజించారు.
ముఖాన్ని వాగ్భవకూటం అన్నారు, కంఠం నుంచి కటి వరకు మధ్యకూటం, దాని పేరు కామరాజకూటం అని చెప్పి రెండో కూటము, అలాగే కటి నుండి పాదాల వరకు శక్తికూటము అని చెప్పి అమ్మవారి యొక్క శరీరాన్ని 3 విధాలుగా విభజించి ఉన్నారు. అదేవిధంగా అమ్మవారి యొక్క మంత్రంలో కూడా 3 విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క విభాగం యొక్క చివరి భాగంలో హ్రీంకారం అనేది వస్తుంది. అదే అమీ హృల్లేఖాభి అవసానేషు ఘటితా. ఈ హ్రీంకారం అనేది అమ్మవారి యొక్క ప్రధానమైన బీజం. దీనికే హృల్లేఖ అని పేరు. ఎందుకంటే సంస్కృతంలో ఈ అక్షరాన్ని రాసేటప్పుడు హకారాన్ని వ్రాసి ఆ రేపని పెట్టేటప్పుడు ఆ మధ్యలో ఒక గీతను పెడతారు. ఆ మధ్యలో ఒక గీతను పెట్టినప్పుడు ఎట్లా ఉండేది, ఆ హకారం యొక్క హృదయంలో రేఖను గీచినట్టు ఉంటుంది. కాబట్టి దానికి హృల్లేఖ అని ఒక పేరు. అలాగే లజ్జాబీజం అని చెప్పి ఒక పేరు. ఎందుకంటే సంస్కృతంలో హ్రీహి అంటే సిగ్గు, కాబట్టి హ్రీహి అనే పదానికి సిగ్గు అనే అర్థం కాబట్టి, అంటే లజ్జ బిడియం అనే అర్థం కాబట్టి దీనికి లజ్జాబీజం అని చెప్పి ఒక పేరుంది. మాయాబీజము అని కూడా పేరుంది. ఇలా ఈ హ్రీంకారానికి చాలా విశేషమైన ప్రాశస్త్యం ఉన్నది. అటువంటి హ్రీంకారము ఒక్కొక్క కూటం యొక్క చివరి భాగంలో ఉంటుంది. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క మంత్రంలో అక్షరాలతో పాటు ఒక్కొక్క కూటం ఎక్కడ ఆగుతోందో కూడా భగవత్పాదులు నిర్దేశించారు. ఉదాహరణకి శివ, శక్తి, కామ. మంత్రశాస్త్రంలో సంప్రదాయం ఏమిటంటే ఆ బీజాక్షరాలని నేరుగా చెప్పకూడదు. ఈ సంకేత సంప్రదాయం ఒకటి ఉన్నది మంత్రశాస్త్రంలో. అది తెలిసిన వాళ్ళకి ఆ రహస్యాలు తెలుస్తాయి. ఉదాహరణకి క్షకారానికి సంవర్త అక్షరం అని చెప్పి పేరు. ఇలా రకరకాల అక్షరాలు ఉంటాయి. అంటే మొదట్లో శివ అంటే హకారము, శక్తి అంటే సకారము, కామ అంటే కకారము, ఇట్లా రకరకాలమైన ఉంటాయి. మనం మొత్తం చెప్పుకోకర్లేదు, రుచికి ఇది చెప్తున్నాను. మొదటి కూటం ఏంటంటే శివ, శక్తి, కామ. ఇక్కడ వరకు మొదటి కూటం. అథ అని భగవత్పాదులు అక్కడ మధ్యలో వేశారు. అంటే ఒక కూటం అయిపోయింది, ఇక రెండో కూటాన్ని మొదలు పెడుతున్నాము. అథ శివశక్తి కామ క్షితి వరకు ఈ 4 ఒక కూటం. అథ రవి, శీతకిరణ, స్మర, హంస, శక్ర. ఇక్కడ వరకు రెండో కూటం పెద్దది అన్నిటికంటే. తదను అంటే ఇంకో కూటం మారుతుంది. ఆ తరువాత ఇంకో కూటం మారుతుంది. పరా, మార, హరయ. ఇక్కడ హరి అంటే పర, మార, హరి, ఈ 3 చేత సంకేతింపబడిన బీజాక్షరాలు. ఇవన్నీ హృల్లేఖాభి అవసానేషు ఘటితా. ఈ కూటాల యొక్క చివరిలో హ్రీంకారాలను పెట్టినప్పుడు ఈ అక్షర సముదాయము నీ పేరుగా, నీ మంత్రముగా మారుతున్నది. కాబట్టి ఎవరికైతే ఈ శ్రీ విద్యోపదేశం లేదో వాళ్ళు చక్కగా ఈ శ్లోకాన్ని చదువుకుంటే చాలు, ఆ పంచదశి మంత్రాన్ని చక్కగా జపం చేసుకున్నట్టే. ఇది సన్నిధానం వారు కూడా, జగద్గురువుల వారు కూడా చాలాసార్లు చెప్పగా విన్నమాట, శాస్త్రంలో కూడా ఉన్నమాట ఏమిటంటే భగవత్పాదులు ఈ సౌందర్యలహరిని మంత్రగ్రంథంగా వ్రాశారు. శ్రీ విద్యా సంప్రదాయంలో శ్రీయంత్రమే కాకుండా ఒక్కొక్క శ్లోకానికి కూడా ఒక యంత్రం ఉన్నది. ఈ సౌందర్యలహరిలో 100 శ్లోకాలకి 100 యంత్రాలు ఉన్నవి. అలాగే ఒక్కొక్క శ్లోకానికి ప్రత్యేకమైన పారాయణ క్రమం ఉన్నది. ఇదంతా ఉన్నది. కాబట్టి చాలామంది జగద్గురువులు వారు కూడా చాలామందికి నేను చేయడం విన్న నిర్దేశం ఏమిటంటే ఎవరైతే ఆ శ్రీ విద్యోపాసన చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఆ మంత్రం ఇవ్వడం ఇవ్వకపోవడం తర్వాత విషయం. ముందు ఏం చేయమంటారంటే ఈ సౌందర్యలహరిలో ఉండే శ్లోకాలు రోజు ఒక శ్లోకం పెట్టుకొని 32 సార్లు చదువుకోమంటారు జగద్గురువులు. ఈరోజు మొదటి శ్లోకం 32 సార్లు జపం, రెండో శ్లోకం 32 సార్లు జపం. ఈ రకంగా 100 శ్లోకాలు. 101వ రోజున మళ్ళీ మొదటి శ్లోకానికి వచ్చి మళ్ళీ యథేచ్ఛగా వెళ్ళడం. ఈ రకమైన ప్రాశస్త్యం అనేది సౌందర్యలహరి శ్లోకాలకు ఉన్నది. అటువంటి శ్లోకాల్లో ఇది కూడా ఒకటి. ఇది రోజు జపం చేసుకుంటే ఆ శ్రీ విద్యా పంచదశి మంత్రాన్ని కూడా జపం చేసుకున్నట్టే మనం భావించవచ్చు. కాబట్టి ఇటువంటి ఆ దేవతా స్వరూపం, ఆ మంత్రం, యంత్రం, ఇవి కొంత బరువైన విషయాలు. వీటిని ఒక పక్కకి పెడితే తర్వాత అమ్మవారు ఒక్కొక్క చక్రంలో ఏ ఏ రూపాలతో ఉంటుందో కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి. నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభవనం, ఇట్లాంటి శ్లోకాలన్నింటిలో కూడా ఆ షట్చక్రాల్లో అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది, దానికి తగినట్టుగా అయ్యవారు ఏ రూపంలో ఉంటారు, ఈ వర్ణాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం పక్కన పెడితే ఇప్పుడు మనం కవిత్వం దగ్గరికి వద్దాం. ఎందుకంటే సౌందర్యలహరి నిజానికే సౌందర్యలహరి. ఎన్ని రకాలుగా చూసినా అమ్మవారి సౌందర్యాన్ని ఇన్ని రకాలుగా చెప్పవచ్చా అనే భావం మనకు కలుగుతుంది. చమత్కారాలు చూసినట్లయితే మనం ఇటువంటి భావన చేయొచ్చు అని తెలియని విధంగా భగవత్పాదులు చాలా భావనలు చేసి ఉన్నారు. ఉదాహరణకి మనం అనుకున్నట్లుగా అమ్మవారికి మన్మథుడికి ఒక సంబంధం, విశేషణ సంబంధం ఉన్నది. అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే మన్మథుడు చాలా పనులు చేసుకుంటున్నాడు. అసలు అమ్మవారి వలనే మన్మథుడికి ఒక స్థితి అనేది వచ్చింది. అందున కూడా పరమశివుడు మన్మథుడిని దహించినప్పుడు
అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అమ్మవారిని పెండ్లాడినప్పుడే మళ్ళీ మన్మథుడు పునరుజ్జీవితుడయ్యాడు. ఇటువంటి కామ సంజీవన ఔషధి, ఇటువంటి హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి, ఇటువంటి పేర్లన్నీ మనకు కనపడుతుంటాయి. కాబట్టి అమ్మవారు మన్మథుడిని ఎన్నెన్ని విధాలుగా అనుగ్రహించింది అనే విషయాన్ని పెట్టుకొని భగవత్పాదులు ఎన్ని రకాల కల్పనలు చేసేవో మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకటి ఏమిటంటే ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖా వసంత సామంత మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుదే కామపి కృపామపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అని. ఎవరైనా ఇంకొక వ్యక్తిని గెలవాలంటే, ఒక యోధుడు ఇంకో వ్యక్తిని గెలవాలంటే ముందు బలమైన శరీరం ఒకటి ఉండాలి, ఆయుధ సామగ్రి ఉండాలి, బలమైన తోటి యోధులు ఉండాలి, సామంతరాజుల యొక్క అండ ఉండాలి. ఇంత అండ ఉంటే ఒకటో రెండో రాజ్యాలు గెలవడం అనేది సాధ్యమవుతుంది. అయితే ఒకడున్నాడు, వాడికి అసలు శరీరమే లేదు. వాడు పెట్టుకున్న ధనుస్సు ఏమిటంటే అది పువ్వుల ధనుస్సు, నారి కూడా తుమ్మెదలు, ఉండేదేమో 5 బాణాలు, 6వ బాణం లేదు, అవి కూడా పువ్వులే. అందున వాడికి ఉండే పెద్ద బలం ఎవరంటే వసంతకాలం. వాడికి తోడొచ్చే యుద్ధ రథం, వాడి యొక్క రథం ఏమిటంటే పిల్లగాలి, ఒక పిల్లగాలి వస్తుంటుంది రథంగా. ఇట్లాంటి వాడు ఒక్కడే, రెండో తోడు కూడా లేడు. ఇట్లాంటి వాడు ఒక్కడే అయ్యుండి సమస్త జగత్తుని తన యొక్క వశంలో పెట్టుకున్నాడంటే అది నీ అనుగ్రహం. అటువంటి మన్మథుడు, ఇది అంతా మన్మథుడు గురించి. అటువంటి మన్మథుడు ఈ జగత్తు మొత్తాన్ని అవలీలగా జయిస్తున్నాడని చెప్పంటే అది నీ కడకంటి చూపు యొక్క విశేషం తప్ప మరొక్కటి కాదు అని చాలా చమత్కారంగా భగవత్పాదులు ఒక మాట చెప్పారు. అదేవిధంగా అమ్మవారి యొక్క అవయవాలను వర్ణించినప్పుడు ప్రతి దగ్గర కూడా నీ వల్లనే మన్మథుడికి బలం వచ్చింది, నీ వల్లనే కూడా, అంటే మన్మథుడు అనగానే మనం ఏదో ఆ కామం మాత్రమే కాదు, ఈ ప్రపంచం ముందుకు సాగడానికి కావాల్సిన కోరిక, సంకల్పం. మనం ముందు అనుకున్నట్లుగా ఏ సంకల్పంతోనైతే పరమాత్మ సృష్టిని తయారు చేశాడో, ఏ కోరిక సంకల్పం వల్లనైతే ఈ ప్రపంచంలో మనం అందరం వ్యవహరిస్తున్నామో అదంతా కూడా అమ్మవారి యొక్క శక్తి లేశం మాత్రమే నడిపిస్తోంది అనే విషయాన్ని గుర్తు చేయడానికి ప్రతి దగ్గర అమ్మవారి యొక్క ఒక్కొక్క అవయవంలో దీనివల్లనే మన్మథుడు పని సాగుతోంది, దీనివల్లనే మన్మథుడు ఏమైనా శక్తుడవుతున్నాడు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. మరొక దగ్గర ఇంకొక విచిత్రమైన వర్ణన ఒకటేమిటంటే అమ్మవారి యొక్క నాభి ప్రదేశాన్ని వర్ణిద్దాం అనుకున్నారు భగవత్పాదులు. మనకి దేవతల్లో ఇది పరిపాటే, పాదాది కేశాంత వర్ణంలో కేశాది పాదాంత వర్ణలు ఉన్నాయి. హర క్రోధజ్వాలా వలిభి అవలీఢేన వపుషా గభీరేతే నాభి సరసి సరసై జాత మన్మథ మనసిజ. అట్లాంటి మన్మథుడు ఏమయ్యాడంటే శివుడి యొక్క క్రోధజ్వాలల్లో మాడి మసైపోయాడు. అట్లా అగ్నిబాధని పొందిన వాళ్ళు దేన్ని వెతుకుతారంటే ఏమైనా జలస్థానాన్ని వెతుకుతారు. ఎక్కడైనా ఒకసారి పక్కన నది చెరువు ఏముందంటే వెళ్ళి దాంట్లో దూకుదామని చెప్పి అనుకుంటారు. దాంట్లో దూకితే ఆ అగ్ని ఆరిపోతుంది అని చెప్పి. కాబట్టి ఈ విధంగానే శివుడి యొక్క కంటి మంటల్లో మలమలం ఆడిపోతున్న మన్మథుడు ఆ బాధని తట్టుకోలేక వెంటనే ఎక్కడైనా ఒక జలాశయంలో మునుగుదామని చెప్పి అనుకున్నప్పుడు చూస్తే అమ్మవారి యొక్క లోతైన నాభి కనపడింది. ఇదేదో కొలనులాగా ఉంది అనుకొని అక్కడ మునిగాడంట మన్మథుడు. అట్లా మునిగిన మన్మథుడు ఏమయ్యాడంటే సముత్తస్థే తస్మాత్ అచలతనయే ధూమలతిక జనాస్తే జానంతి జనని తవ రోమావలిరితి. అటువంటి మనకేమవుతుందంటే ఒక మండుతున్న పదార్థాన్ని మనం నీళ్ళలో ముంచి తీసామంటే దాని నుంచి సన్నగా పైకి పొగస్తుంది. కాబట్టి అదేవిధంగా శివుడి యొక్క కంటి మంటల్లో కాలిన మన్మథుడు నీ యొక్క నాభి అనే సరోవరంలో మునిగితే వచ్చిన ధూమలతే ఆ నాభి పై నుంచి వచ్చిన ఆ రోమాల యొక్క వరుస. మనకందరికీ శరీరంలో ఒక స్వభావం ఏమిటంటే ఆ నాభి ప్రదేశం నుండి వక్షస్థలం వరకు మధ్యలో ఒక సన్నని రోమావిళ్ళు ఉంటుంది, ఆ వెంట్రుకల యొక్క వరస ఉంటుంది. అదేమిటంటే మరొకటి కాదు, మన్మథుడు అక్కడ మునిగినప్పుడు ఆ పొగ, ఆ అగ్నిజ్వాలలు శమించినప్పుడు పొగరాగా ఆ ధూమలతనే, అది నిజానికి అది ధూమలతే, జనాస్తే జానంతే జనస్తే జానీతే, జనాలు దాన్ని చూసి నీ రోమావళి అనుకుంటున్నారు, నిజానికి నీకు రోమావళి కాదు, అది ఆ మన్మథుడి యొక్క ధూమలత మాత్రమే అది అని ఒక విచిత్రమైన వర్ణన అక్కడ భగవత్పాదులు చేశారు, ఊహకందదు ఇది. అదేవిధంగా అమ్మవారి కన్నుల్ని వర్ణించారు భగవత్పాదులు. గతే కర్ణాభ్యరణం గరుతైవ పక్ష్మాణి దధతి పురాంభేత్తుశ్చిత్త ప్రశమరస విద్రావణపరే
ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవ స్మరశర తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయత అని ఒక శ్లోకం రాశారు. నీ చూపులు బాణాల్లాగా ఉన్నాయి అని చెప్పి అన్నారు. అయితే కవిత్వంలో ఏమిటంటే ఒక మాట అంటే సరిపోదు, దాన్ని సమర్థించాలి. దానికి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా దాన్ని ఎట్లాగల్లా సమర్థించాలి. ఇప్పుడు అమ్మవారి చూపులు బాణాలు అంటే ఎలా ఉన్నాయి అని చెప్పంటే గతే కర్ణాభ్యరణం. మనం ఏంటంటే ఆకర్ణమైన లోచనాలు అని చెప్పి అంటాం. ఆ చెవి వరకు విస్తరించిన లోచనాలు అని చెప్పి అంటాం. బాణాన్ని సంధించేటప్పుడు ఏం చేస్తారు, ఇటు ధనుస్సును పట్టుకొని ఇటు వింటినారిని ఎక్కుపెట్టి చెవి వరకు లాగుతారు బాణాన్ని. కాబట్టి నీ కన్ను కూడా చెవి వరకు వ్యాపించున్నది, బాణం కూడా సహజంగా చెవి వరకు వస్తుంది. ఆ బాణానికి కంకపత్రాలని చెప్పి కడతారు, వెనకాల ఈకలు. అది సరిగ్గా ఎగరాలంటే మనం దానికి సరి అయిన కంకపత్రాలు ఆ ఈకల్ని కట్టాలి. కాబట్టి కళ్ళు అనే బాణానికి ఏమి కట్టారంటే రెప్పలు. ఆ పక్ష్మలు కూడా చూడడానికి అచ్చు ఆ ఈకల్లాగానే ఉంటాయి. కాబట్టి అటువంటి కంటి రెప్పలే నీ కళ్ళు అనే బాణానికి ఆ రెక్కలుగా వచ్చున్నాయి. అలాగే ఈ బాణానికి ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఈ బాణం ఏం చేస్తుందంటే ఒక లక్ష్యాన్ని కొట్టినప్పుడు ఆ లక్ష్యం ఒకటైనది కాస్త 2 ముక్కలుగా విడిపోతుంది. కాబట్టి ఈ బాణానికి లక్ష్యం ఏంటంటే పురాంభేత్తు చిత్త ప్రశమరస విద్రావణ పరే. శివుడి మనస్సులో ఉండే శాంతగుణాన్ని నీరుగార్చేయడానికి ఈ చూపు పోతుంటుంది. అంటే శివుడు అప్పటి వరకు శాంతంగా ఉన్నా అమ్మవారి యొక్క చూపు సోకగానే ఆయన యొక్క మనసులో వెంటనే అనురాగం అనేది పుట్టుకొస్తుంది అనేది భావం. అందుకనే మనకి కరుణశ్రీ జంధ్యాల బాపయ్య శాస్త్రి గారు తపోభంగం అని చెప్పి ఒక చక్కని ఖండిక రాశారు. అక్కడ అదేమిటంటే ఇదే ఆ మన్మథ దహన విషయాన్ని అక్కడ రాసినప్పుడు అక్కడ మన్మథుడు నేరుగా శివుడి మీద బాణం వేయలేదంట అని చెప్పి ఆయన రాశారు. తీయ విలుకాడు వింట సంధించి వదిలే అక్షయంబైన సమ్మోహనాశుగంబు. ఇక్కడ వరకు మామూలు పద్యమే. తీయ విలుకాడు అంటే తీయని ధనుస్సు కలిగిన చెరుకుగడ విల్లున్న మన్మథుడు సమ్మోహనాస్త్రాన్ని సంధించి వదిలిపెట్టాడు. తీయ విలుకాడు సంధించి వదిలిపెట్టే అక్షయంబైన సమ్మోహనాశుగంబు. అయితే ఇది ఏమైందంటే గౌరీ కడకంటి చూపుతో కలిసిపోయి గృచ్చుకన్ అనేది ముక్కంటి గుండెలోనా అని చెప్పి అక్కడ మిగతా పద్యాన్ని పూర్తి చేశారు. ఆ బాణం నేరుగా వెళ్ళి గుర్చుకోలేదు, అమ్మవారి యొక్క చూపుతో కలిసి వెళ్ళి శివుడిని అది స్పృశించిందంట ఆ బాణం. అదేవిధంగా ఈ చూపు కూడా నేరుగా వెళ్ళి శివుడి యొక్క శాంతరసాన్ని కాస్త నీరుగార్చేద్దాం అని చెప్పి ఇది ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈ చూపు అనేది నేనేమి నిర్ధారించుకున్నానని చెప్పంటే ఈ చూపు మరొకటి కాదు, మన్మథుడి యొక్క బాణమేను అని చెప్పి భగవత్పాదులు ఒక ఊహ చేశారు. అలాగే మరొక ఊహ ఏమిటంటే అమ్మవారి యొక్క జంఘ ప్రదేశాన్ని చూశారు. అంటే కాలి పిక్కలు. మనకి లలితా సహస్రనామంలో ఉన్నది స్మరతోణాభజంఘిక అని ఒక పేరుంది. అమ్మవారి యొక్క పిక్కలు, ఆ పిక్క ఆకారం ఎట్లా ఉంటుంది, పైన లావుగా ఉండి ఇట్లా మధ్య కిందికి సన్నగా ఉంటుంది. అమ్ముల పొది కూడా అట్లానే ఉంటుంది, తూణీరం కూడా అట్లానే ఉంటుంది. ఆ బాణాల యొక్క మొనలు కిందికి ఉంటాయి, ఆ ఈకలు ఉండే భాగం పైకి ఉంటాయి. ఎక్కువ బాణాలు పట్టడానికి ఆ పై భాగం కొంత వెడల్పుగా ఉంటుంది. అయితే వ్యాస మహర్షి ఉపమానాన్ని చెప్పి వదిలేశారు. దాన్ని సమర్థించడం అనే పనిని భగవత్పాదులు పెట్టుకున్నారు. అక్కడేమన్నారంటే ద్విగుణ శరగర్భౌ గిరిసుతే అని చెప్పి అన్నారు. నీ జంఘ దేశాలు ఎలా ఉన్నాయంటే మన్మథుడి యొక్క తూణీరలాగా ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఇది వ్యాస మహర్షి చెప్పిన మాట. ఎలాగా అని చెప్పంటే దాని యొక్క అగ్రభాగంలో నాకు 10 బాణాలు కనపడుతున్నాయి. అవి ఏమిటంటే నీ 10 కాలిగోళ్ళు. నీ 10 కాలిగోళ్లే మన్మథుడు ద్విగుణ శరగర్భౌ, అందుకనే అట్లా పెట్టారు. మన్మథుడు ఉండేది 5 బాణాలు. నీ యొక్క పాదాలని ఆశ్రయించినప్పటి నుంచి ఆయుధాల సరుకు రెట్టింపైంది. 5 బాణాలు ఉండేవాడికి కాస్త 10 బాణాలు వచ్చాయి. నీ 10 కాలిగోళ్ళు మన్మథుడి యొక్క 10 బాణాలు. అయితే బాణానికి లెక్క ఏమిటంటే దాన్ని బాగా సానబెట్టాలి. బాగా సానబెడితే కానీ ఆ బాణం రాటు తేలదు, పదునుండదు. కాబట్టి అమ్మవారి గోళ్ళకి పదును పెట్టేది ఏమిటంటే శురమకుట శాణ ఉల్లీఢాహ. దేవతలు నమస్కారం చేస్తుంటే ఆ కిరీటాల యొక్క రాపిడి వల్ల ఈ బాణాలు బాగా పదునెక్కున్నాయంట. అటువంటి బాణాలు కలిగిన మన్మథుడి యొక్క అమ్ములు పొదులు నీ యొక్క ఈ జంఘ స్థానాలు అని చెప్పి మరొక విధంగా వర్ణించారు. అలాగే మరొక వర్ణన ఉంది. వ్యాస మహర్షి ఇలాగే ఇంకో మాట అని చెప్పన్నారంటే ఈ లలితా సహస్రనామంలో తాటంకయుగళీభూత తపనోడుప మండల ఇదొక పేరుంది. అమ్మవారి యొక్క 2 కుండలాలు సూర్యచంద్రులు అని చెప్పి దీన్ని కూడా పెట్టుకుని భగవత్పాదులు మరొక ఊహ చేశారు.
తవా స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ జనని ఇదం మన్మథరథం యమారుహ్య దృహ్యత్యవనిరథమర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే అని. మన్మథుడు ఒకసారి శివుడి దగ్గర పరాభావం పాలయ్యాడు. కాబట్టి ఒకసారి ఒకళ్ళ దగ్గర ఓడినప్పుడు వాళ్ళ మీదకి మళ్ళీ యుద్ధానికి వెళ్ళాలంటే ఈసారి మరింత జాగ్రత్తగా వెళ్ళాలి. వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఒకసారి రుచి చూసాం కాబట్టి దానికంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలను సంపాదించుకొని అంతకంటే శక్తివంతమైన పడిముట్లను సంపాదించుకొని మనం మళ్ళీ వాళ్ళ మీదకి దాడికి వెళ్ళొచ్చు. కాబట్టి మన్మథుడు కూడా ఒకసారి శివుడి దగ్గర దెబ్బతిని కొంత జాగ్రత్త పడదాము అని చెప్పి వేచి ఉన్నాడు మన్మథుడు. మన్మథుడు ఏం చూశాడంటే శివుడి దగ్గర ముఖ్యంగా ఒక మంచి రథం ఉంది. ఆ రథం ఏమిటంటే భూమియే రథంగా పెట్టుకున్నాడు త్రిపురాసుర సంహార కాలంలో. ఆ రథ చక్రాలు ఏమిటంటే సూర్యచంద్రుల చక్రాలు. ఆ రథానికి ఒక పక్క సూర్యుడు, ఒక పక్క చంద్రుడు. ఇటువంటి రథం ఉన్న శివుడిని నేను గెలవాలంటే ఇంతకంట గొప్పదైన రథాన్ని నేను కూడా వెతికి పెట్టుకోవాలి అని ఒక నిశ్చయానికి వచ్చాడు మన్మథుడు. అయితే చాలాసేపు వెతికాడు, కనపడలేదు. అయితే ఒకరోజు అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు నిశ్చయించుకున్నాడు, ఇంకా నేను మళ్ళీ కూడా శివుడి మీదకి మళ్ళీ నేను యుద్ధాన్ని ప్రకటించవచ్చు. ఎందుకంటే అక్కడ చతుశ్చక్రం మన్యే 4 చక్రాలు ఉండే రథం ఒకటి కనపడింది. ఆ 4 చక్రాలు ఎక్కడ కనపడ్డాయి అని చెప్పంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం, అద్దాల చెక్కిళ్ళు అని చెప్పి మనం అంటూ ఉంటాం. అమ్మవారి యొక్క చెక్కిళ్ళు కూడా మణిదర్పణ సంకాశ కపోలాయై నమో నమః అని చెప్పి మనం అంటూ ఉంటాం. అంటే అమ్మవారి యొక్క చెక్కిళ్ళు అద్దాల్లాగా ఉన్నాయి. ఆ తాటంకాలు ఆ చెక్కిళ్ళకి సమీపంలో ఉండడం వల్ల ఆ తాటంకాలు ఈ చెక్కిళ్లలో ప్రతిబింబిస్తున్నాయి. కాబట్టి ఒక తాటంకం ఒక ప్రతిబింబం, మరొక తాటంకం మరొక ప్రతిబింబం, మొత్తం కలిపి 4. ఇవేమిటంటే పైగా మామూలు చక్రాలు కావు. తాటంకాలు సూర్యచంద్రులైనప్పుడు వాటి యొక్క ప్రతిబింబాలు కూడా సూర్యచంద్రులే అవుతాయి. కాబట్టి ఒక సూర్యుడు ఒక చంద్రుడు రథంగా పెట్టుకున్న సూర్యుడి కన్నా 2 సూర్యులు 2 చంద్రులు ఉన్న ఈ 4 చక్రాల రథమైన అమ్మవారి యొక్క ముఖం నాకు తగిన యుద్ధ రథము. దీన్ని నేను అధిరోహించానంటే తప్పక ఈసారి నేను శివుడిని నిర్జిస్తాను అనే యొక్క ధైర్యాన్ని తెచ్చుకున్నాడంటే మన్మథుడు. ఇది మరొక వర్ణన. కాబట్టి ఇట్లాంటి వర్ణనలు ఈ మన్మథుడు అమ్మవారి యొక్క ఆసరని పెట్టుకొని జీవిస్తున్నాడు అనే విషయాన్ని చెప్తూ చాలా చాలా శ్లోకాలు అక్కడ భగవత్పాదులు వ్రాసి ఉన్నారు. అలాగే ఇంకొన్ని విషయాలు ఏమిటంటే లలితా సహస్రనామంలో వ్యాస మహర్షి ఒక మాట చెప్పి వదిలేస్తే భగవత్పాదులు దానికి రూపకల్పన చేసి దాని యొక్క పూర్తి స్వరూపాన్ని మనకి చూపిస్తుంటారు. అక్కడ నిజసల్లాప మాధుర్య వినిర్భర్జిత కచ్చపి అని ఒక పేరుంది. అమ్మవారి యొక్క మాట ఎంత బాగుందంటే సరస్వతీదేవి యొక్క వీణ అయిన కచ్చపి ఆ మాటని విని సిగ్గుపడిపోయింది, అంత బాగున్నది అమ్మవారి యొక్క మాట అని ఒక మాట అక్కడ లలితా సహస్రనామంలో ఉంది. అయితే అమ్మవారు ఎప్పుడు మాట్లాడి ఉంటుంది, సరస్వతీదేవి యొక్క వీణ ఆ మాటని ఎప్పుడు వినుంటుంది, ఇప్పుడు సిగ్గుపడి ఉంటుంది, ఎలా సిగ్గుపడి ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా అక్కడ వ్యాస మహర్షి రాయలేదు. దీనికంతా కూడా ఒక కల్పన చేసి ఒక రూపకల్పన చేసి భగవత్పాదులు ఆ సందర్భాన్ని మన ముందు పెట్టారు. అదేమిటంటే విపంచ్యా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రే కలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోలేన నిభృతం అని. అక్కడ మణిద్వీపంలో అక్కడ అమ్మవారు శ్రీమత్ సింహాసనేశ్వరి కాబట్టి చుట్టూరు దేవతలందరూ కూడా పేరోలోకంలో కొలువై ఉన్నారు. వెనకాల సచామర రమావాణి సవిదక్షిణ సేవిత ఇద్దరు కూడా వెనకాల విసినకర్రలు పట్టుకొని ఉన్నారు. సరస్వతీదేవి తన యొక్క ఆ చామర బాధ్యతను వేరే వాళ్ళ ఎవరికి అప్పచెప్పి సభా మధ్యంలోకి వచ్చి ఒక వీణ పట్టుకొని కచ్చపిని పెట్టుకొని దాన్ని వాయించడం మొదలుపెట్టింది అమ్మవారు. అక్కడ లలితాదేవి ముందు ఏ విషయం మీద కచేరీ చేయాలి అనేది కూడా ఒక ఔచిత్యం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఈవిడ ఎటువంటిదంటే నిజభర్తృముఖాంభోజ చింతనాయే నమో నమః. ఆవిడకి ఆయనకు ఆయన తప్ప వేరే ధ్యాస లేదు ఇద్దరికి. కాబట్టి ఆవిడ ముందు పాడాలని చెప్పంటే శివుడి యొక్క కథల్ని పాడాలి అని చెప్పి నిర్ణయించుకుంది. కాబట్టి పశుపతే వివిధ అపదానం, శివుడి యొక్క కీర్తిని, శివుడి యొక్క లీలలను అమ్మవారు చక్కగా పాడుతోంది. కచేరీ అంతా అయిపోయింది. అయిపోగానే అభినందన భాషణం అని చెప్పి ఒకటి ఉంటుంది చివరిలో ఏ సభలో అయినా. అది అమ్మవారు సాధు అంటే సంస్కృతంలో బాగున్నది అని
2 అక్షరాలు అనింది అమ్మవారు. ఆ మాటల యొక్క మాధుర్యాన్ని విని ఆపలపిత తంత్రీ కలరవం. మనకి ఎట్లా ఉంటుందంటే కొంతమంది సంగీతం పాడితే బాగానే ఉంటుంది, అంటే వాళ్ళు ఒక్కళ్ళే పాడితే బాగానే ఉంటుంది. వాళ్ళ తర్వాత ఇంకా బాలమురళి గారు లాంటి వాళ్ళు ఎవరైనా బాగా పాడితే అప్పుడు వీళ్ళ పాట అంటే బాగా ఉండకుండా ఉంటుంది. వాళ్ళు ఒక్కళ్ళే పాడితే బాగానే ఉంటుంది, వాళ్ళ తర్వాత బాగా పాడేవాళ్ళు ఉంటే అప్పుడు మొదటి వాళ్ళు అంత బాగాలేకుండా ఉంటుంది. ఇది కూడా అటువంటి పరిస్థితి తయారైంది. అమ్మవారి వీణ అప్పటి వరకు బాగానే ఉంది. అయితే అమ్మవారి యొక్క మాట పక్కన ఈ వీణ మాటను పెట్టినప్పుడు కొద్దిగా ఏదో శృతి తప్పినట్టుగా ఉండింది ఆ వీణకి. అపలపిత కంతంత్రి కలరవాం. ఆ వీణ అప్పటి వరకు మోగుతున్నది కాస్త అపస్వరంలో మోగడం మొదలుపెట్టింది. ఆ మాటల యొక్క మాధుర్యాన్ని విని, నేను ఇంతకాలం కచేరీ చేసిన దాని యొక్క మాధుర్యం కన్నా కూడా ఆ 2 అక్షరాల మాధుర్యం ఎంతో ఉత్కృష్టంగా ఉన్నది కదా అని చెప్పి సరస్వతీదేవి సిగ్గుపడిపోయి చోళేన అంటే ఈ కొంగుతో ఆ వీణని కప్పేసింది, దాచేసింది, అది కనపడకుండా. అటు ఇటువంటి ఒక రూపకల్పన వ్యాస మహర్షి అక్కడ చెప్పింది ఒకటే మాట. ఇక్కడ భగవత్పాదులు మాత్రం దానికి ఒక చక్కని రూపకల్పన చేశారు. అలాగే హేతుత్ప్రేక్ష, ఇదొక అలంకారం. అంటే ఒక వస్తు పరిస్థితి ఒకటి ఉంటుంది, దీనికి హేతు ఏమై ఉండొచ్చు అని చెప్పి ఆలోచించినప్పుడు అదొక ప్రత్యేకమైన అలంకారం. కాబట్టి అట్లాంటివి కూడా భగవత్పాదులు చేస్తున్నారు. అక్కడ వ్యాస మహర్షి చెప్పిన మరొక మాట ఏమిటంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని ఒక మాట చెప్పారు. అమ్మవారు కన్ను మూస్తే ప్రపంచాలు నశించుకుపోతాయి, అమ్మవారు కన్ను తెరిస్తే ప్రపంచాలు మళ్ళీ పుట్టుకొస్తాయి అనేది ఒక మాట చెప్పారు. దీన్ని పట్టుకొని భగవత్పాదులు ఒక మాట చెప్పారు. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహు సంతః ధరణిధర రాజన్య కనే తనయే అని చెప్పి త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశ. అంటే అక్కడక్కడ భగవత్పాదులు ఏం చేస్తారంటే వ్యాస మహర్షి కంటే ఈషత్తు అభిప్రాయ భేదం పెట్టుకొని ఉంటారు. అయితే వ్యాస మహర్షికి ఒక పూజనీయ స్థానం ఉన్నది కాబట్టి నేరుగా వ్యాస మహర్షి చెప్పిన మాటను కాదనరు, కానీ అన్యాపదేశంగా వారి యొక్క స్వంత అభిప్రాయాన్ని కూడా అక్కడక్కడ వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఏమన్నారంటే అమ్మవారు కన్ను తెరిస్తే లోకాలు పుడుతున్నాయి, మూస్తే లోకాలు పోతున్నాయి. కానీ దేవతా లక్షణం ఏంటంటే వాళ్ళు అనిమిషులు, వాళ్ళకి రెప్పపాటు ఉండదు. కాబట్టి అమ్మవారికి రెప్పపాటు లేదు. అయితే వ్యాస మహర్షి ఏమన్నారు, నువ్వు రెప్ప వాలుస్తే లోకాలు సమసిపోతున్నాయి అని చెప్పి అన్నారు. అయితే అమ్మవారు రెప్ప వాల్చదు, ఈ రెండింటి సమన్వయం ఎలాగా అని చెప్పంటే అక్కడ భగవత్పాదులు కొద్దిగా దాన్ని సర్ది పెట్టారు. అదేమిటంటే నువ్వు కన్ను తెరవగా జగాలు పుట్టాయి కదా, నా బిడ్డలైన లోకాలు ఎక్కడ నష్టపోతారో అని చెప్పి నువ్వు కళ్ళు మూయకుండా తెరిచే పెట్టుకున్నావు రెప్పార్పకుండా అని అక్కడ అమ్మవారికి ఒక ఉత్ప్రేక్ష చేశారు. నిజానికి మన అమ్మవారిని మీనాక్షి అని చెప్పి కొలిచేది కూడా అందుకనే. ఆ చేపకు కూడా అనిమిషము అని పేరుంది, అది కూడా రెప్పవాల్చదు. అప్రమత్తంగా తన బిడ్డల్ని కనిపెట్టుకోవడానికి ఆ రెప్పని తెరిచే ఉంటుంది చేప. అమ్మవారి యొక్క స్వభావం కూడా అదే కాబట్టి అమ్మవారిని అట్లా మీనాక్షి అని మనం కొలుచుకుంటూ ఉంటాం. కాబట్టి ఇదొక వర్ణన. అలాగే ఇంకో దగ్గర భగవత్పాదులు ఇంకో దగ్గర కూడా అభిప్రాయ భేదం వచ్చింది. మనం ఇంకో 10 నిమిషాలు మనం సెలవు తీసుకుందాము. ఇంకొక అభిప్రాయ భేదం వచ్చింది. ఇంకో దగ్గర వ్యాస మహర్షి వర్ణన చేస్తూ ఏమన్నారని చెప్పంటే కూర్మపృష్ఠ జయుష్ణ ప్రపదాన్విత అని ఒక మాట వేశారు. అమ్మవారి యొక్క కాలి భాగం అంటే ఈ కాలి యొక్క ఈ పై భాగం కొద్దిగా గుండ్రంగా ఉంటుంది, ఆ కూర్మం తాబేటి డిప్పలాగా ఉంది అని చెప్పి ఉపమానం చెప్పారు. అక్కడ వ్యాస మహర్షి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆకార సామ్యం మాత్రమే. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉపమానం చెప్తామో అక్కడంతా కూడా ఒక్క పోలికను పెట్టుకొని ఉపమానం చేస్తాం. ముఖం చంద్రుడిలాగా ఉంది అంటే ముఖం ఎక్కడో చంద్రుడికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్పి కాదు కదా అర్థం. అక్కడ ఏమిటంటే చంద్రుడు ఎలాగైతే ప్రకాశమానంగా బాగా ఆహ్లాదాన్ని కలిగిస్తాడో ఈ ముఖం కూడా అలానే ఉంది అని మాత్రమే అర్థం తప్ప ముఖంలో కూడా సొట్టలున్నాయి, ముఖంలో కూడా గొయ్యులున్నాయి, నీలాంశాన్ని దాన్ని తొక్కిపెట్టాడు, ఇవన్నీ కూడా మనం అక్కడ వివక్షితమైన సాదృశ్యాలు కావు అవి. అదేవిధంగా ఇక్కడ కూడా కూర్మపృష్ఠంలాగా ఉంది అని చెప్పంటే ఆ రూపాన్ని మాత్రం పెట్టుకొని చేసిన పోలికది. అయితే ఇక్కడ భగవత్పాదులు చమత్కారంగా ఒక మాట ఏమన్నారంటే పదంతే కీర్తీనాం ప్రపదం అపదం దేవి విపదాం కథం నీతం సద్భి కఠిన కమఠి కర్పర తులాం. అమ్మా నీ పాదం ఎటువంటిది అంటే పదంతే కీర్తినాం, నీకెంతో పేరు తెచ్చిపెట్టిన పాదం అది. అలాగే విపదాం అపదం, అక్కడ చేరిన వాళ్ళకి ఆపద అనేది ఎన్నటికీ ఉండదు. అటువంటి నీ పదాన్ని సత్పురుషులే వాళ్ళు, మహాత్ములే. అయితే కఠిన కమఠి కర్పర తులాం కథం నీతం, దానిని ఇంత మృదువైన ఇంత శోభాయమానమైన నీ మృదువైన పాదాన్ని
కఠినమైన కర్కశమైన తాబేటి డిప్పతో అసలు ఎలా పోల్చి బుద్ధి అయింది వాళ్ళకి అని చెప్పంటే ఏమిటి అంత మెత్తగా ఉందా అని చెప్పంటే దానికి ఒక సందర్భం చెప్పారు. ఆ మెత్తగుందని చెప్పి నేను కాదనుకోవడం, మీ వారే అనుకున్నారు మెత్తగుందని చెప్పి. యదాదాయన్యస్తం కథం వా బాహుభ్యాముపయమనకాలే పురభిద యదాదాయన్యస్తం దృశది దయమానేన మనస అని చెప్పి భగవత్పాదులు, ఇది నా అభిప్రాయం కాదు మీ వారి అభిప్రాయమే, కావాలంటే అడుక్కో అని చెప్పి అన్నారు భగవత్పాదులు. అదేమిటంటే పెళ్ళయింది, గిరిజా కళ్యాణం. అది ఆ గిరిజా కళ్యాణం అప్పుడు మెట్టెలు తొడగడానికి పాదాన్ని సన్నికల మీద పెట్టాలి. ఆ సందర్భంలో ఉపయమన కాలే, ఉపయమనం అంటే వివాహం, ఆ వివాహ కాలంలో దృశది రాతి మీద పురభిద శివుడు దయమానేన మనసాన్యస్తం బాహుభ్యాం, అయ్యో ఇంత మెత్తటి పాదాన్ని ఇంత బండరాయి మీద పెట్టాల్సి వస్తుంది అని జాలి పెడుతూ శివుడు ఆ కాలిని అమ్మవారి యొక్క పాదాన్ని ఆ సన్నికల మీద పెట్టాడంట. శివుడే పెళ్లి కాలంలో అంత జాలి పడ్డాడంటే ఇంకా మాలాంటి భక్తులకి ఇంకెంత జాలి ఉంటుంది అని చెప్పి అన్నారు భగవత్పాదులు అక్కడ. కాబట్టి అక్కడ ఏమిటంటే అమ్మవారి యొక్క పాదం, ఆ మృదుత్వం, ఆ పాదం యొక్క మార్ధవం అంత మృదువైన పాదము అని చెప్పి అన్యాపదేశంగా చెప్పింది అక్కడ మరొకటి ఉన్నది. ఇలాంటివి ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి. చివరిది ఏమిటంటే భగవత్పాదులు చివరికి ప్రార్థించేది ఏమిటంటే నీ చూపు నా మీద ఎన్నటికీ ఉండాలి. మనకి చివరికి కావాల్సింది అది, నా మనస్సు నీ మీద ఉండాలి, నీ చూపు నా మీద ఉండాలి. ఎందుకంటే అమ్మవారి చూపు అనేది, మనం పోనీ ఈ చూపు గురించి కూడా ఒక 2 మాటలు చెప్పుకొని మనం ముగిద్దాం. అమ్మవారు చూపు ఇంచుమించు ఒక 10 శ్లోకాల్లో వర్ణించబడింది. ఆపాదమస్తక వర్ణన జరిగినప్పుడు కూడా ఒక్కొక్క అవయవానికి ఒక శ్లోకమో లేదా 2 శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళారు భగవత్పాదుల వారు. అయితే ఈ కంటి చూపు దగ్గరకు వచ్చేసరికి మాత్రం వారు చాలా ఇంచుమించు 10 దాకా శ్లోకాలు రాశారు. అహస్సూతే సవ్యం తవనైన మర్కాత్మకతయా త్రియావాం వాదం తే సృజతి రచనాయకతయా తృతీయా తే దృష్టి దరదలిత నీలోత్పల రుచి సమాదత్తే సంధ్యాం దివస నిషయోరంతరచర్యం అని చెప్పి, నీ ఎడం కన్ను సూర్యుడు, కుడి కన్ను చంద్రుడు, మరి మధ్యలో ఉండే కన్ను ఏమవ్వాలంటే సంధ్యాకాలం అవ్వాలి, కాబట్టి ఎర్రగా ఉంది. ఇది ఒక భావన. ఇంకోటి ఏమిటంటే కవీంద్రాణం అదే సమయ స్తబక రసికం భ్రమరకలభం కర్ణయుగళం, ఆ అమ్మవారి చూపులు చెవుల వరకు విస్తరించి ఉన్నాయి. ఈ చెవులకి ఒక ప్రత్యేకమైన అదృష్టం ఉంది. అమ్మవారిని కవులు కీర్తిస్తుంటే ఆ కీర్తినంతా ఈ చెవులు హాయిగా తాగుతుంటాయి, ఆస్వాదిస్తుంటాయి. చెవి వరకు వెళ్ళిన ఆ కన్నులు కూడా దాన్ని ఆస్వాదించగలుగుతాయి. కానీ ఈ 3వ కన్ను, నుదుటి మీద ఉండే కన్ను చెవి దగ్గరికి వెళ్ళట్లేదు. కాబట్టి చెవికి అందే కవితామృతము ఆ 3వ కంటికి అందట్లేదు. కాబట్టి అసూయా సంసర్గ దలికనయనం కించిదరుణం. కాబట్టి మిగతా 2 కళ్ళ మీద అసూయతో ఆ 3వ కన్ను కొద్దిగా కోపంతో ఎర్రబడింది అని మరొక భావన చేశారు. అలాగే నదశోణో గంగా తపన తనయేతి ధ్రువమం, నీ కళ్ళు త్రివేణి సంగమంలాగా ఉన్నాయి, గంగా యమునా సరస్వతుల్లాగా ఉన్నాయి. ఇదొక పోలిక. అలాగే మరొక పోలిక విశాల కళ్యాణి స్ఫుటరుచిర అయోధ్యా గువలయై కృపాధారాధార కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే అని చెప్పి అక్కడ అన్ని మోక్షపురుల యొక్క పేర్లన్నీ వచ్చేటట్టుగా, రకరకాల పుణ్యక్షేత్రాల యొక్క పేర్లు వచ్చేటట్టుగా మరొక శ్లోకంలో చూపుని వర్ణించారు. ఇంత విస్తారంగా చూపుని వర్ణించడం ఎందుకంటే అమ్మవారి యొక్క స్వరూపమే ఆ చూపు. మనం ఇప్పటివరకు అమ్మవారి యొక్క స్వరూపం ఏమని చెప్పుకున్నాం? ఆ సంకల్పశక్తి. పరమాత్మ ఏ సంకల్పశక్తితోనైతే ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాడో అది అమ్మవారు అని చెప్పి వేదం కూడా ఈ సంకల్పశక్తిని వర్ణించినప్పుడు ఛాందోగ్యంలో ఏమనిందంటే తదైక్షత అని చెప్పి అనింది వేదం. పరమాత్మ సంకల్పించాడు అని చెప్పి అనడానికి వాడిన పదం ఏంటంటే తత్ ఐక్షత, అది ఈక్షించింది, అది చూసింది అని చెప్పి అనింది వేదం అక్కడ. అంటే అక్కడ చూపు అంటే అర్థం ఏంటి? ఇది మనకి ఇంచుమించు భారతీయ భాషలు అన్నిట్లో ఈ ప్రయోగం ఉంది. చూడడము అంటే ఉట్టిగా కంటితో ఒక విషయం యొక్క రూపాన్ని గ్రహించడం మాత్రమే కాదు. వాడి సంగతి నేను చూస్తా, ఇది కూడా చూడడమే. ఆ విషయాన్ని వదిలే నేను చూసుకుంటా దాన్ని, ఇది చూసుకోవడమే. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఇది కూడా చూసుకోవడమే. వీటిలన్నిట్లో కూడా చూసుకోవడము అనే విషయానికి అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకమైన సంకల్పంతో పనిని కావించడము. చూడడం అంటే అది. వీటిలన్నిట్లో కూడా కన్నడలో కూడా నాన్న నోటుకొళ్తీని అవి నోటుకొళ్తానే, ఇట్లాంటి వ్యవహారాలు కూడా వాడు చూసుకుంటాడు అన్నప్పుడు కూడా ఇటువంటి ప్రయోగాలే ఇంచుమించు దాక్షిణాత్య భాషలన్నింటిలో కూడా ఈ ప్రయోగం ఉంది. కాబట్టి చూడడము, చూసుకోవడము అని చెప్పంటే మనస్సులో ఉండే భావాన్ని క్రియారూపంలోకి పెట్టే సంకల్పాన్ని చూసుకోవడం అని చెప్పి అంటాం. వేదం కూడా
ఇటువంటి భాషనే వాడి తదైక్షత అని చెప్పి వాడింది. ఆ పరమాత్మ చూసింది అంటే అది సంకల్పించింది, నేను ఇట్లా సృష్టి చేస్తాను. తదైక్షత తద్ తేజోస్త్రిరత తదపోస్త్రిరత తదన్నమస్త్రిరత అని చెప్పి అక్కడ ఉపనిషత్తులో ఉంది. కాబట్టి ఏ చూపు ఆ ఈక్షణ శక్తికి, సంకల్ప శక్తికి ఉపనిషత్తులో సంకేతమయ్యిందో ఆ అమ్మవారే ఆ శక్తికి స్వరూపమై ఆవిడ యొక్క కంటి చూపుని మరింత విశేషంగా వర్ణించడంలో ఈ ఆంతర్యము కలదు. కాబట్టి ఇటువంటి చూపుని వర్ణిస్తూ భగవత్పాదులు మనందరి తరఫున చేసిన ఒక చక్కని ప్రార్థన ఏమిటంటే, నవరసాలని అమ్మవారిలో చూడడం అనేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. నవరసాలంటే అవేవో కళలకి పరిమితమైన భావాలు కావు. ప్రపంచంలో ఉండే అందాన్ని చూడడానికి ఉండే 9 విధానాలు. ఎందుకంటే భావం వేరు, స్థాయి భావం వేరు, రసం వేరు. మనకి మామూలుగా వచ్చేవన్నీ ఫీలింగ్స్, ఇమోషన్స్. అయితే అది స్వచ్ఛమైన అనుభవం అయినప్పుడు, అంటే మనం రాగద్వేషాలతో కూడుకునే విషయాలు అనుభవిస్తూ ఉంటాం. అయితే మనం స్వచ్ఛమైన అనుభవాన్ని పొందినప్పుడు, అంటే ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసి దాంట్లో ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించినప్పుడు కలిగే భావాన్ని రసము అని చెప్పి అంటారు. అందుకనే చాలా హేయమైన వస్తువుల్ని కూడా, జుగుప్సాకరమైన వస్తువుల్ని కూడా, భయంకరమైన వస్తువుల్ని కూడా, విషాదకరమైన వస్తువుల్లో కూడా రసస్ఫురణ అనేది ఉంటుంది. ఇప్పుడు కావ్యాల్లో విలాపాలు చాలా ఉంటాయి. ఇప్పుడు కుమార సంభవంలో ఆ 4వ సర్గ మొత్తం రతి విలాపం. అంటే పచ్చిగా చెప్పాలంటే ఒక భర్తని పోగొట్టుకున్న స్త్రీ యొక్క విలాపం. దీన్ని కావ్యంలో పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పంటే, అది కూడా చాలామందికి ఉన్న భావమే. ఆ విషయం, అటువంటి దుఃఖం చాలామందికి ఉన్నదే. అయితే దాంట్లో మన రాగద్వేషాలను చొప్పించకుండా ఆ భావాన్ని శుద్ధంగా చూడగలిగినట్లయితే అప్పుడు అది రసస్థాయికి వెళ్తుంది. దానివల్ల మనకి దుఃఖం కలగదు. అదేవిధంగా మనకి ఇది ఇంకా కావ్యాల వైపు వరకు వెళ్ళక్కర్లేదు. సినిమాల్లో కూడా ట్రాజడీ సినిమాలు, అంటే దుఃఖాంతమైన సినిమాలు, నాటకాలు కూడా ఎందుకు రక్తి కడతాయి అని చెప్పంటే, నిజానికి అటువంటి సంఘటన మన జీవితంలో జరిగితే మనం కుమిలిపోతాం. కానీ అదే సందర్భం తెర మీద జరిగినప్పుడు మాత్రం మనం దాన్ని ఆస్వాదిస్తాం. తేడా ఏమిటంటే, మనం అక్కడ చూసినప్పుడు సాక్షిగా దాన్ని చూస్తున్నాం కాబట్టి ఆ సందర్భాన్ని సందర్భంగా చూసి మనం దాన్ని ఆస్వాదిస్తున్నాం. కాబట్టి ఆ సందర్భంలో దుఃఖం ఉన్నప్పటికీ కూడా దాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాము, దానివల్ల సంతోషించడం అనేది కలుగుతోంది. కాబట్టి ఈ నవరసాలు అంటే ఎలాగో శృంగారం, హాస్యం, వీరం ఇవి ఎలాగో మంచి భావాలే. అయితే మిగతా బీభత్సం, భయానకం ఇవి కూడా ఎంతో అవసరమైన రసాలు. ఇప్పుడు ఈ యుద్ధాలలో వీటిల్లో కూడా యుద్ధ వర్ణనలు చేసినప్పుడు చాలా బీభత్సమైన, బీభత్సం అంటే మన తెలుగులో బీభత్సం కాదు, సంస్కృతంలో బీభత్సం అంటే జుగుప్సాకరమైన చాలా వర్ణనలు ఉంటాయి. అవి మనం విన్నామంటే చాలా చాలా హేయంగా, అంటే మనం అది కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తే మనం చాలా ఏవగించుకునే విషయాలని చెప్పేది ఎందుకు అని చెప్పంటే, అది కూడా జీవితంలో ఒక భాగమే. మన జీవితంలో మనకి ఏ ఏ భావాలు అయితే కలుగుతాయో వాటిని సంస్కరించి తత్వదృష్టితో చూస్తే కలిగే భావాన్ని రసము అని చెప్పి అంటారు. వీటినన్నిటినీ కూడా భగవంతుడి మీద అన్వయించడం అనేది ఒక భక్తి సంప్రదాయంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. భగవత్పాదులు దాన్ని కూడా ఈ సౌందర్య లహరిలో చేసి ఉన్నారు. శివే శృంగారార్ద్ర తదితరజనే కుత్సనపర సరోష గంగాయాం గిరిశనయనే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జయిని సఖీషు స్మేర తే మయి జనని దృష్టి సకరుణ అని చెప్పి అన్నారు. ఇక్కడ చమత్కారం ఏంటంటే, శివే శృంగారార్ద్ర, శివుడి పట్ల శృంగార భావాన్ని ఆ చూపు వ్యక్తపరుస్తున్నది. తదితరజనే కుత్సనపర, అతనికంటే శివుడి కంటే వేరే వాళ్ళ పట్ల బీభత్సరసం, ఏవగింపు. ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శివుడు శక్తి అంటే వాళ్ళిద్దరూ మనుషులు గారు, ఇద్దరు వ్యక్తులు గారు. ఆ పరమాత్మ యొక్క స్వాభావికమైన మాయాశక్తి. అమ్మవారికి ఇతరుల యందు ఏవగింపు ఉంది అని చెప్పంటే మరి మనందరం ఏం కావాలి? శివేతరులమైన వాళ్ళమే మనందరి పట్ల ఏవగింపు అంటే అక్కడ విషయం అది కాదు. ఆ మాయాశక్తి ఏదైతే ఉందో అది ఈశ్వరుడికి మాత్రమే సొంతం. జీవులకి ఎవ్వరికి కూడా వాళ్ళు ఎంత తపస్సులు చేసినా, ఎన్ని అనుష్ఠానాలు చేసినా మాయా అనే ఉపాధి వాళ్ళకి రాదు. వాళ్ళ ఉపాధి అనేది మనస్సే అవుతుంది. ఈ శరీరమే జీవుడి ఉపాధి తప్ప మాయా అనే ఉపాధిని జీవుడు ఎప్పటికీ గ్రహించలేడు. మాయా అనే ఉపాధి ఉండేది ఈశ్వరుడికి మాత్రమే. కాబట్టి అది చెప్పడానికి మనం ఏమంటామంటే, అమ్మవారు ఈశ్వరుని తప్ప ఇంకోటిని చూడదు. లక్ష్మీదేవి అనపాయిని, లక్ష్మీదేవి ఎప్పటికీ విష్ణువుని వదిలిపెట్టదు అని చెప్పంటే ఇది అర్థం. విష్ణువుని కాదుని ఇంకో దగ్గరికి వెళ్ళదు అని చెప్పంటే ముల్లోకాలు యొక్క శక్తి అనేది
ఆ ముల్లోకాల యొక్క అధిపతి చేతిలోనే ఉంటుంది తప్ప ఇతరులకు ఆ శక్తి ఉండదు అని చెప్పడమే ఈ మాట యొక్క ఆంతర్యం. కాబట్టి శివుడి పట్ల శృంగారాన్ని వ్యక్తపరుస్తూ శివ ఇతరమైన వ్యక్తుల పట్ల ఆ బీభత్స రసాన్ని అంటే కాదనుకోవడం, ఇది నాకు వద్దు అని చెప్పి అనుకోవడం. అలాగే సరోష గంగాయాం, వేరే వాళ్ళు నా భర్త యొక్క శిరస్సు మీద స్థానం చేసుకున్నారు అనే క్రోధాన్ని కూడా ఆ చూపు వ్యక్తపరుస్తున్నది. గిరీశనయనే విస్మయవతి, మామూలుగా అందరికీ 2 కళ్ళు ఉంటాయి, ఈయనకేంది విచిత్రంగా 3వ కన్ను ఉంది అని శివుడి యొక్క 3వ కన్నును చూసి ఆశ్చర్యాన్ని ఆ చూపు వ్యక్తపరుస్తున్నది. అలాగే హరాహిభ్యో భీత, లీలగా అమ్మవారికి భయం లేనప్పటికీ మామూలుగా స్వాభావికమైన నటన కోసం శివుడి యొక్క సర్పహారాన్ని చూసి కొద్దిగా ఆ చూపు భయాన్ని కూడా వ్యక్తపరుస్తోంది. అక్కడ భయానక రసం వచ్చింది, అక్కడ ఇదివరకు గంగ మీద రౌద్ర రసం వచ్చింది. హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జయిని, తామర పువ్వుల యొక్క సౌభాగ్యం మీదకి యుద్ధానికి పోతున్నాయి, వాటిని జయిద్దాం అని ఒక ఉత్సాహంతో వెళ్తున్నాయి. ఉత్సాహం స్థాయి భావం, దానికి రసం వీరరసం, కాబట్టి అక్కడ వీరరసం చెప్పినట్లయింది. సఖీషు స్మేర, నీ చిలికత్తలతో నువ్వు నవ్వుకుంటుంటూ ఆ చూపులో ఒక హాస్యస్ఫురణ అనేది ఉంటుంది. నీ దృష్టిలో నవరసాలు వచ్చేసే కానీ ఒక్కటి లోపించిపోయింది, కరుణరసం అనేది నీకు చూపించడానికి ఆస్కారం లేకపోయింది, దానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి భగవత్పాదులు అక్కడ అన్నారు. అక్కడ కూడా మళ్ళీ చెప్పారు, నువ్వెక్కడో మణిద్వీపంలో ఉన్నావు, నేనెక్కడో భూలోకంలో ఉన్నాను అని నీవు సాకు చెప్పడానికి లేదు. దృశాద్రాఘీయస్య దరదలిత నీలోత్పలు రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే. నువ్వు నీ కళ్ళు ఎట్లాంటివి అంటే దృశాద్రాఘీయస్య, చాలా పెద్ద కళ్ళు నీవి, పొడవు కళ్ళు. అంటే దృక్కు అంటే కన్ను అని అర్థం ఉంది, చూపు అని చెప్పి కూడా అర్థం ఉంది. తెలుగులో కూడా అంతే, చూపు అనేది నేత్రానికి వాడతాము, దృష్టికి కూడా వాడతాం మనం. కాబట్టి నీ కన్ను విశాలంగానే ఉంటుంది, నీ చూపు కూడా చాలా దూరం వెళ్తుంది. నీ చూపుకి ఇంతే దూరం, దాని తర్వాత కళ్ళద్దాలు పెట్టుకోవాలి, ఏ పరిస్థితి ఏమీ లేదు. నువ్వు ఎంత దూరం చూడాలన్నా కూడా నీ చూపుకి అవేద్యమైన విషయం అంటూ లేదు. కాబట్టి అటువంటి చూపుతో ఎక్కడో దవీయాంశం, ఎక్కడో దూరంగా ఉన్న దీనుణ్ణి నన్ను కూడా చూడకూడదు అని చెబుతూ, ఇది అమ్మవారి దగ్గర బిడ్డ మారాన్ చేసే విధానం. ఇది అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత, దానివల్ల నేను ధన్యుడిని అవుతాను, నీకు పోయేదేమిటి, నన్ను చూడడం వల్ల నీ సొమ్మేం పోయింది అని చెప్పి భగవత్పాదులు నిలబెట్టారు అమ్మవారిని. దీనివల్ల నీకేం నష్టం నన్ను చూస్తే అని తల్లి దగ్గర బిడ్డకి ఏ హక్కు ఉంటుందో ఆ హక్కుతో భగవత్పాదులు అమ్మవారిని అడిగారు. అడగడమే కాకుండా దానికి మరొకటి చూపించారు, కాదు ఇది విఐపి పాస్ మాత్రమే నా చూపు, మామూలు దర్శనం టికెట్ కాదు, విఐపి టికెట్ ఉంటుంది అని చెప్పంటే అది నీ దగ్గర కాదు. ఎందుకంటే అమ్మవారంటే వెన్నెల, చల్లదనం. వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర, చంద్రుడు ఈ లోకానికి వెన్నెలను అందించినప్పుడు, చంద్రుడు ఇది భవనం కాబట్టి ఇక్కడ మనుషులు ఉంటారు, ఇక్కడ నేను వెన్నెలను ఎక్కువ కురిపిస్తాను, అది అడవిలో కాసిన వెన్నెల వ్యర్థమైపోతుంది, అక్కడ నేను కురిపించను ఆయన అన్నటికీ చంద్రుడు అండు. తన యొక్క కిరణాల యొక్క అమృత ప్రసారం అనేది లోకం మొత్తానికి అందిస్తాడు, ఎవరెక్కడుంటే వాళ్ళు హాయిగా దాన్ని పొందొచ్చు. అలాగే అమ్మవారి యొక్క చూపుకు కూడా అందరూ పాత్రులే, అందరికీ కూడా అమ్మవారి దగ్గర ఆ హక్కు ఉన్నది. అయితే ఏమిటంటే ప్రార్థించాలి, ఎందుకంటే అమ్మవారి యొక్క కరుణ అవ్యాజమైనదే. అయితే అమ్మవారికి మనల్ని కరుణించాల్సిన అవసరం లేదు, ఈశ్వరుడు నిత్యతృప్తుడైన వాడు. కాబట్టి అమ్మవారు కరుణించడం అంటే ఏమిటంటే మన యొక్క భక్తిభావానికి ప్రతిస్పందన అనేది కరుణ. కరుణ అంటే మన పాటికి మనం ఉంటే అమ్మవారు మనల్ని నిద్రలేపి కరుణిస్తుంది అని చెప్పి కాదు, మనము చూపించే భక్తిభావానికి తగిన ప్రతిస్పందనే అనుగ్రహము, కరుణ, వాత్సల్యము అని చెప్పంటే. కాబట్టి అమ్మవారు ఇటువంటి కరుణను చూపించడానికి సిద్ధంగా, మనం చెప్పినట్టుగా రెప్పవాల్చకుండా సిద్ధముగా ఉన్నది. అయితే ఇటువంటి స్తోత్రాల ద్వారా అమ్మవారిని స్తుతించడం అనేది మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఇవి స్తుతించడానికి మాత్రమే కాదు, దీంట్లో ఎంతో గంభీరమైన తత్వం ఉన్నది. ఆ తత్వాన్ని తెలుసుకుండే వరకు మనం పూర్తిగా అమ్మవారిని ఆరాధించిన వాళ్ళం కాదు. అందుకనే రహోయాగ క్రమారాధ్య, ఆ అంతర్యాగము, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎన్ని స్తోత్రాలు చెప్పినా, ఎన్ని పూజలు చేసినా ఇవన్నీ బహిఃపూజలే. మనకు కావాల్సింది ఏంటంటే అంతర్ముఖ దృష్టి. మనం ఈరోజు చూసినట్లుగా ఈ సౌందర్య లహరి స్తోత్రంలో కావాల్సినంత బహిర్దృష్టికి కావాల్సిన భావనలతో పాటు అంతర్దృష్టికి కావాల్సినంత సామగ్రి కూడా భగవత్పాదులు దీంట్లో నిక్షేపం చేశారు. కాబట్టి మనం అమ్మవారిని ఈ 2 విధాలుగా ఆరాధించి అమ్మవారి యొక్క కరుణకి మనందరం పాత్రులం అవుదాం.
ఈ ఉపన్యాసం కానీ ఈ స్తోత్రం కానీ భగవత్పాదులే చెప్పారు. ఇదేమిటంటే తదీయైరంభోభి సలిలనిధి సౌహిత్యకరణం. సముద్ర స్నానం చేసేటప్పుడు సముద్రరాజుకు నమస్కారం చేసి ఆయన నీళ్లతోనే మనం తర్పణం ఇస్తాం. కాబట్టి మాతృకా వర్ణ రూపిణి అయిన అమ్మవారికి వాక్కుల చేసే స్తుతంటే ఏమిటి? నీ యొక్క మాటలనే మళ్ళీ తిరిగి నీకే అప్పగిస్తున్నాను. త్వదీయాభిర్వాగ్భి తవ జనని వాచాం స్తుతిర్యం అని విన్నవించుకుంటూ, అదేవిధంగా ఈ మాటలు కూడా గురుప్రసాదం వల్ల, గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల వచ్చిన మాటలు మరల వారి యొక్క పాదపద్మాలకే విన్నవించుకుంటూ ఈ పూటకి మనం స్వస్తి పలుక్కుంటున్నాం. భూమౌ స్ఖలిత పాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. స్వస్తి. అమ్మవారి దాదసేవకు ముందు ఇది లలితాదిత్య గారి విద్వత్ సేవ. మనం ఇది ప్రారంభించుకునే ముందు మామూలుగా సాంప్రదాయంలో శారదా చంద్రమౌళీశ్వర ఉభయ జగద్గురువుల ఆశీస్సులని, శారదా చంద్రమౌళీశ్వర ఉభయ జగద్గురువుల ఆశీస్సులు అలా ఉంటాయి. ఈ గంట సేపు లలితాదిత్య గారి చేసిన ప్రసంగంలా ఉంటాయి. అమ్మవారి గురించి అంత అందంగా వర్ణిస్తే శివుడు మూడో కన్ను కూడా సంతోషిస్తుంది కదా, అసలు అది ఎర్రబడాల్సిన అవసరమే ఉండదు. కనుక వారి జీవితాన్నే శారదాంబ సన్నిధులకి అంకితం చేశారు. సాక్షాత్ శారదా స్వరూపులు, సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపుల వద్ద వారి జీవితాన్ని అంకితం చేశారు. అందుకే వారి ద్వారా అమ్మవారి తత్వాన్ని ఇంత అందంగా పలికించింది. మరొక్కసారి మీరు కూడా హైదరాబాద్లో ఉండగలగడం మా భాగ్యం, మీరు ప్రవచనానికి సమయం ఇవ్వగలగడం మా భాగ్యం, మీరంతా ఇక్కడికి రావగలగడం మీ భాగ్యం. కనుక మీరు లలితాదిత్య గారు ఆన్లైన్ ఆఫ్లైన్ మాధ్యమాల్లో మరిన్ని ప్రవచనాలు చేయాలని మీరు బలంగా కోరుకొని మీ కరతాళ ధ్వనులతో ఒక్కసారి శతావధాని బ్రహ్మశ్రీ గన్నవరం లలితాదిత్య గారికి మరొక్కసారి ప్రణామాలు తెలుపుతూ వారికి చిరు సత్కారం. అమ్మ మీరు ఒక్కసారి పైకి వస్తే. శ్రీనివాసమూర్తి గారు మీరు శాలువా వేసి సత్కరించవలసింది. వారికి మీరు వేసేయండి శాలువా. మీరు అమ్మగారికి వేసేయండి సార్, మీరు లలితాదిత్య గారికి వేసేయండి. లేదు, వాళ్ళు బట్టలు ఇస్తున్నారు. వాళ్ళు బట్టలు ఇచ్చేసాక మీరు ఆవిడకి సాలువా వేసేయండి. మీరు ఒక ముఖ్య గమనిక రెండు. ఒకటి, ప్రసాదం శారదాంబవారి రథసేవ అయ్యాక ఒకేసారి ప్రసాద వితరణ ఉంటుంది. 2, డిసెంబర్ 1 గీతా జయంతి పురస్కరించుకొని పొద్దున్న 8 నుంచి 10:30 వరకు నల్లకుంట శంకరమఠంలో, అంటే ఇక్కడ లోక కళ్యాణార్థమై సామూహిక గీతా పారాయణ ఉంటుంది. 10:30కి శ్రీ కె అరవిందరావు గారి ప్రత్యేక ప్రవచనం ఉంటుంది. కనుక ఆస్తిక భక్త మహాజనులందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ధర్మాధికారి గారి తరఫున తెలియజేయడం అయినది. ప్రసాదం మీకు రథసేవ అయిన పిమ్మట మీ అందరికీ ప్రసాద వితరణ ఉంటుంది.
మరొక్కసారి శతావధాని బ్రహ్మశ్రీ గన్నవరం లలితాదిత్య గారికి కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశాన్ని మనకి అనుగ్రహించిన మా ఉభయ జగద్గురువుల పాదపద్మాలకి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ స్వస్తి.